ఎస్ వాయిస్ క్లియర్ బస్. కార్తిక్, మణికంఠ, పల్ల, శివ, అడ్డాకుల ఉమాదేవి, రోహిత్, పవన్, మురళీకృష్ణ, తంగటి, రంజిత్, సావిత్రి, సిహెచ్, కుసుమ, శ్రీవీణ, చరణ్, చెర్రి, సింధు. వాయిస్ క్లియరా? హలో, చెప్పాలా? వాయిస్ క్లియర్. వాయిస్ వస్తుందా బస్? హలో హలో. వాయిస్ రావట్లేదండి. హలో, డన్ డన్. ఓకే, రైట్. నిన్న మనం ఆర్బీఐ గురించి డిస్కస్ చేసినాం బట్ నిన్న ఆర్బీఐ. ఓకేనా, రైట్. ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ రైట్. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ, అసలు ఈ మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ చెప్పాలంటే టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ. ఓకేనా, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. రైట్. ఈ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీని ఎందుకు కంట్రోల్ చేయాలి? ఫ్లో ఆఫ్ మనీ ఎందుకు కంట్రోల్ చేయాలంటే టు మెయింటైన్ ద ఎకానమీ స్టేబుల్. రైట్. ఇప్పుడు ఏంటంటే మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది బస్? టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ. ఈ ఫ్లో ఆఫ్ మనీని ఎందుకు కంట్రోల్ చేయాలంటే ఎకానమీని స్టేబులైజ్ చేయడానికి, ఓకేనా, మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి. మెయిన్ చెప్పాలంటే సొసైటీలో ఏంటంటే మనీ సప్లై ఉంటుంది కదా, ఈ మనీ సప్లైని మెయిన్గా కంట్రోల్ చేయడానికి. ఓకేనా, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ అండ్ మీన్స్ ఫ్లో ఆఫ్ మనీ ఎందుకు కంట్రోల్ చేయాలంటే టు మెయింటైన్ ద ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి మానిటరీ పాలసీ అనేది ఉంటుంది బస్. ఓకేనా, రైట్. ఫిజికల్ పాలసీ అనేది ఉంటుంది, అది మళ్ళీ చెప్తాను. ఫిజికల్ పాలసీ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా, రైట్. ఈ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తారు అనేది మళ్ళీ చెప్తా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ. అప్పుడు చెప్తా. రైట్. మెయిన్గా టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ, టు స్టెబిలైజ్ ద ఎకానమీ అండ్ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ అనేది వాడుతుంటారు బస్. ఓకే, వాయిస్ క్లియర్. ఓకే, మరి ఈ ఫ్లో ఆఫ్ మనీని కానీ ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్లో ఆఫ్ మనీ ఆర్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్స్. ఈ ఫ్లో ఆఫ్ మనీ ఎలా కంట్రోల్ చేస్తుందంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి బస్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకటి డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, రైట్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి కంట్రోల్ చేస్తారు బస్. ఓకేనా, ఇది ఫ్లో ఆఫ్ మనీ. మీకు ఈ మధ్యన హెలికాప్టర్ మనీ అనేది చాలాసార్లు అయినబడ్డది అది. ఓకేనా, ఈ హెలికాప్టర్ మనీని కూడా ఎలా దేన్ని ఉపయోగించి కంట్రోల్ చేస్తారంటే బస్ ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి కూడా దీన్ని హెలికాప్టర్ మనీ ప్రింట్ చేస్తుంటారు. ఓకేనా, బట్ హెలికాప్టర్ మనీ అనేది పాసిబిలిటీ కాదు, ఇది మనకు సంబంధం లేదు, ఇప్పుడు అర్థం లేదు దీని గురించి. రైట్.
మానిటరీ పాలసీ ఏం చెప్పినాం బస్, దాని యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏం చెప్పినాం, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ. కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ ఎందుకు ఎలా కంట్రోల్ చేస్తున్నారంటే బై యూజింగ్ వన్ ఈస్ డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్, డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకవేళ నెట్ డిస్కనెక్ట్ అయితే పవర్ పోయినట్టు బాస్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నెట్ డిస్కనెక్ట్ అయితే పవర్ వెళ్ళినట్టు, ఓకేనా. రైట్, మీకు ఏంది వాయిస్ కానీ నాది మెసేజ్ గింత రావట్లేదంటే పవర్ కట్ అయినట్టు, ఓకేనా. రైట్, క్లియర్ బస్. మళ్ళీ హెజిటేట్ కావద్దు, ముందే చెప్తున్నా. ఒకవేళ పవర్ కట్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్లలో పవర్ కట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. రైట్ రైట్ డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే బస్, ఇది డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈస్ డిసైడెడ్ బై ఆర్బీఐ, decided by RBI without help of other organizations, right, without help of other organizations. Indirect instruments also decided by RBI with help of other organizations. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాస్, డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రెండు కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ డిసైడెడ్ బై ఆర్బీఐ వితౌట్ హెల్ప్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఏ ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకుండా ఈ డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే బస్, ఇది వితౌట్ హెల్ప్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఏ ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకుండా ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ డిసైడ్ చేయబడుతుంటాయి. ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్కి మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఎగ్జాంపుల్ ఏముందంటే ఫస్ట్ వన్ ఈజ్ సిఆర్ఆర్, సెకండ్ వన్ ఈజ్ ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ అంటే తెలిసి మీకు క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఓకేనా. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమొస్తాయంటే, ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ఆర్, రెపో రేట్, ట్రిపుల్ ఆర్, రివర్స్ రెపో రేట్, నెక్స్ట్ బిఆర్, బ్యాంక్ రేట్, డి, ఓకేనా, ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే, ఇవి ఏం వస్తాయి బస్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనీ సప్లైని సొసైటీలో కంట్రోల్ చేయాలంటే, ఓకేనా, ఎకానమీలో మనీ అనేది ఎకానమీని స్టేబుల్ ఉంచాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ ఏం చేయాలి, ఫ్లో ఆఫ్ మనీని కానీ మనీ సర్క్యులేషన్ కానీ కంట్రోల్ చేయాలి. మరి ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, ఒకటి డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది, ఒకటి ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. ఈ డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది డిసైడెడ్ బై ఆర్బీఐ వితౌట్ హెల్ప్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఓకేనా. ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డిసైడెడ్ బై ఆర్బీఐ విత్ హెల్ప్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్. అంటే ఎవరు హెల్ప్ తీసుకుంటుంది అంటే ఇవి డిసైడ్ చేసేటప్పుడు, ఎవరు ఎగ్జాంపుల్ తీసుకుంటుంది అంటే, లైక్ సెబీ కానీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ, లేకుంటే ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఓకేనా, సెబీ కానీ, ఐఆర్డిఏ కానీ, ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకుంటుంది. ఓకేనా, వీళ్ళ హెల్ప్ తీసుకుంటుంది దేనిపైన, ఏవి డిసైడ్ చేసేటప్పుడు అంటే రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, బ్యాంక్ రేట్ కానీ, ఎంఎస్ఎఫ్ ఇది డిసైడ్ చేసేటప్పుడు. బట్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ డిసైడ్ చేసేటప్పుడు ఆర్బీఐ అనేది ఎవరి హెల్ప్ అనేది తీసుకోదు. ఇది డైరెక్ట్ ఆర్బీఐ అనేది ఓన్ డిసిషన్స్ తోని చేంజ్ చేయబడుతుంది. ఓకేనా. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఎంఎస్ఎఫ్ అయితే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని డిసైడ్ చేయబడుతుంది బాస్. ఓకేనా. రైట్, ఇంతవరకు క్లియర్ కదా, ఒకసారి చెప్పండి.
ఇంతవరకు క్లియరా? వాయిస్ మెసేజ్ చూస్తున్నా బస్. హలో, ఎవరైతే పార్టిసిపెంట్, ఇంతవరకు క్లియర్ కదా? వాట్ ఈస్ సిఆర్ఆర్, వాట్ ఈస్ ఎస్ఎల్ఆర్ అని నెక్స్ట్ వెళ్ళిపోదాం. మనీని సప్లై చేయాలంటే ఆర్బీఐ ఓకేనా ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటాయి బస్. ఏం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటాయి అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ కింద ఏమొస్తుంది అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ వస్తుంది. ఇండైరెక్ట్ కింద ఏమొస్తుంది అంటే రెపో రేటు, బ్యాంక్ రేటు, ఎంఎస్ఎఫ్ అండ్ రివర్స్ రెపో రేట్. ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టూల్స్ అన్నట్టు. దేనికి టూల్స్ అంటే టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ. టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీని కంట్రోల్ చేయడానికి ఇవి డిఫరెంట్ టూల్స్ బస్. ఓకేనా, క్లియరా? ఇంకా రావాలి ఆన్సర్. ఇప్పటి వరకు క్లియర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. ఇంకెవరైనా క్లియర్ లేకుండా టక రావాలి ఆన్సర్స్. సింధు, రోహిత్, తంగటి క్లియర్ ఎస్ అని చెప్తున్నారు బాస్. రైట్, ఓకే, డన్. ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. రైట్, సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే తెలిసే మీకు క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకేనా, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు సిఆర్ఆర్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ అండ్ షుడ్ బి కెప్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ. ఓకేనా, విత్ ఆర్బీఐ. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి బాస్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ అండ్ షుడ్ బి కెప్ట్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ. ఇక్కడ ఒకటి ఆర్బీఐ ఉంది అనుకుందా బస్. ఇక్కడ ఆర్బీఐ, ఇక్కడ బ్యాంక్ ఉంది. ఓకేనా, ఏ బ్యాంక్ అంటే ఇది పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఫారెన్ కావచ్చు, అన్ని బ్యాంకులు అనేది ఫాలో కావాలి సిఆర్ఆర్ క్రైటీరియా. ఓకేనా, స్మాల్ బ్యాంక్ కానీ పేమెంట్ బ్యాంక్ కానీ ఇవన్నీ ఫాలో కావాలి. ఇది సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ క్రైటీరియా. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ బి మెయింటైన్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ. సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ బి మెయింటైన్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ. ఎంత అమౌంట్ ఎంత మెయింటైన్ చేయాలంటే ఇక్కడ 3% ఆఫ్ ఎన్డిటిఎల్. ఓకేనా, 3% ఆఫ్ ఎన్డిటిఎల్. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ ద పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ. దాన్ని ఏమంటారు అంటే బస్, దాన్ని సిఆర్ఆర్ అంటుంటారు. ఓకేనా, సిఆర్ఆర్ విత్ ఆర్బీఐ. అన్ని బ్యాంక్స్ అనేది ఆర్బీఐ దగ్గర సమ్ పోర్షన్ అమౌంట్ అనేది ఆర్బీఐ దగ్గర పెట్టాలి బస్. అది ఎంత పెట్టాలంటే 3% అనేది పెట్టాలి. 3% ఆఫ్ ఎన్డిటిఎల్. ఇక్కడ ఎన్డిటిఎల్ అంటే ఏంటంటే ఎన్డిటిఎల్, వాట్ ఈస్ ఎన్డిటిఎల్ అంటే చెప్తా బస్. ఇక్కడ చూడండి, నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. ఓకేనా, దీన్ని ఎన్డిటిఎల్ అంటుంటారు, నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. ఈ నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అంటే ఏంటంటే యాక్చువల్గా బ్యాంకు దగ్గర ఎవరైతే డిపాజిట్ చేస్తారో డిపాజిట్స్ మైనస్ విత్డ్రాల్, డిపాజిట్ మైనస్ విత్డ్రాల్స్. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఎంత డిపాజిట్స్ ఉన్నాయి, ఎంతమంది డిపాజిట్ చేసుకున్నారు. ఓకేనా, ఒక వన్ డేలా ఒక బ్యాంక్ దగ్గర ఎంతమంది అయితే డిపాజిట్ చేసిందో అంతమంది డిపాజిట్స్ మైనస్ విత్డ్రాస్ పోగా ఉన్న అమౌంట్ని బ్యాంక్ దగ్గర ఉన్న అమౌంట్ని ఏమంటారంటే బస్ ఎన్డిటిఎల్ అంటుంటారు. ఓకేనా, బ్యాంక్ దగ్గర అయితే ఎంత ఫర్ డే ఒక్కొక్క రోజులో బ్యాంక్ దగ్గర ఎంత డిపాజిట్స్ ఉన్నాయి, దానికి డిపాజిట్లోకి వెళ్ళి కస్టమర్స్ ఎంత విత్డ్రా చేసుకున్నారు ఆ మైనస్ చేసిన తర్వాత ఉన్న అమౌంట్ని ఫర్ డే అమౌంట్ ఏమంటారంటే ఎన్డిటిఎల్. ఇక్కడనే మీనింగ్ ఉండదు, నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. ఓకేనా, డిమాండ్ అంటే డిమాండ్ తెలుసు కరెంట్ అకౌంట్స్ అంటే టైం లయబిలిటీస్ అంటే ఏంటి బస్, టైం అంటే ఏంటిది ఒక ఫిక్స్డ్ అకౌంట్ అండ్ రికరింగ్ అకౌంట్. లయబిలిటీస్ యాక్చువల్గా బ్యాంక్ యొక్క అసెట్స్ ఏమంటారు బస్, బ్యాంక్ యొక్క అసెట్స్ ఏంటంటే లోన్స్. బ్యాంక్ ఎప్పుడన్నా కానీ అసెట్స్ అనేది లోన్ ఉంటుంది బస్. అండ్ లయబిలిటీస్ ఏముంటాయంటే లయబిలిటీస్ అనేది డిపాజిట్స్. ఎందుకంటే డిపాజిట్స్ లయబుల్స్, ఎందుకంటే కస్టమర్ డిపాజిట్ చేసుకుంటాడు, ఎప్పుడైనా విత్డ్రా చేసుకుంటారు. ఓకేనా, ఇది బ్యాంక్ అనేది అసెట్స్ కాదు, ఏది డిపాజిట్స్ అనేది. లోన్స్ అనేది కస్టమర్కి లోన్స్ ఇచ్చిన తర్వాత లోన్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ వస్తుంటుంది. ఇచ్చిన అమౌంట్ అనేది లోన్ వస్తుంటుంది, ఇచ్చిన అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంటుంది, ప్లస్ ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంటుంది, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ వస్తుంటుంది. అందుకే లోన్స్ అనేది బ్యాంక్ యొక్క అసెట్స్ అయితే. ఓకేనా, లయబిలిటీస్ ఏమైతే అంటే లయబిలిటీస్ ఏముంటాయి అంటే బస్ డిపాజిట్స్. ఎందుకంటే లయబిలిటీస్ ఎందుకు, అసెట్స్ అంటే దాని అప్పులు దాని అమౌంట్ దానికి వస్తుంది కాబట్టి అసెట్స్ అవుతుంటుంది. ఇప్పుడు లయబిలిటీస్ అంటే దాని యొక్క ఖర్చుల కింద అన్నట్టు. ఓకేనా, అప్పుల కింద వెళ్ళిపోతుంది. ఓకేనా, డిపాజిట్స్ చేస్తారు కస్టమర్, తర్వాత డిపాజిట్స్ అనేది విత్డ్రా చేసుకున్నారు అనుకో, అవి లయబిలిటీస్ అయిపోతాయి అన్నట్టు డిపాజిట్స్. ఓకేనా, ఆల్వేస్ లోన్స్ అనేది అసెట్స్, డిపాజిట్స్ అనేది లయబిలిటీస్. దేనికి, బ్యాంకు గుర్తుపెట్టుకోండి బాస్. ఓకేనా,
ఎందుకంటే డబ్బు అనేది మనీ బ్యాంక్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ అమౌంట్ కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా వస్తుంది, ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వీటిని లైవ్ అసెట్స్ అంటారు, అండ్ డిపాజిట్స్ని అయితే లయబిలిటీస్ అంటారు. ఇది నెట్ డిమాండ్ లయబిలిటీస్ అంటే ఒక బ్యాంక్ దగ్గర ఒక రోజులో ఉన్న అమౌంట్, ఓకేనా, డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ అన్ని ఓన్గా బ్యాంక్ దగ్గర అయితే ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఎన్డిటిఎల్ అంటారు. ఆ అమౌంట్లోకి వెళ్ళి 3% అనేది ఆర్బీఐ దగ్గర పెట్టాలి బాస్. 3% ఆఫ్ ఎన్డిటిఎల్, ఓకే, 3% ఆఫ్ ఎన్డిటిఎల్ ఎవరి దగ్గర పెట్టాలంటే ఎన్డిటిఎల్, ఓకేనా, 3% ఆఫ్ ఎన్డిటిఎల్ ఎవరి దగ్గర వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సపోజ్ ఒక బ్యాంక్ తీసుకున్నది బస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఒక రోజు వన్ డే ఎన్డిటిఎల్ ఒక 100 crores ఉన్నాయి అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ఏంది, డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ అన్ని ఓంగా ఒక 100 కోట్ల ఎన్డిటిఎల్ ఉంది అనుకుందాం, 100 crores. ఈ అవుట్ ఆఫ్ 100 crores వెళ్ళి 3% అనేది 3% సిఆర్ఆర్కి అసైన్ చేయాలి, ఓకేనా, క్యాష్ రిజర్వ్ రేషియోకి సిఆర్ఆర్కి అసైన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 100 crores వెళ్ళి ఎట్ ద రేట్ 3% అంటే ఎంత అవుతుంది, 3% 100 crores వెళ్ళి 3% అంటే ఎంత అవుతుంది బస్, 100 crores వెళ్ళి 3 crores, ఓకేనా. ఈ 3 crores అనేది ఎవరి దగ్గర పెట్టాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలి, సిఆర్ఆర్ అమౌంట్ అనేది. అర్థమవుతుందా? రైట్. ఈ సిఆర్ఆర్ అమౌంట్ అనేది 3% అనేది ఎవరి దగ్గర పెట్టాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ యాజ్ పర్ ద ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్బీఐ యాక్ట్, బ్యాంక్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం సిఆర్ఆర్ అనేది 3% అనేది ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, ఫారెన్ బ్యాంక్ కానీ, స్మాల్ బ్యాంక్ కానీ, పేమెంట్ కానీ బ్యాంక్ కానీ అన్ని కానీ ఏంటంటే ఇక్కడ ఆర్బీఐ దగ్గర 3% అనేది పెట్టాలి బాస్. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎన్డిటిఎల్ ఒక 1000 crores ఉన్నాయి అనుకుందాం, 1000 crores. దానికి వెళ్ళి సిఆర్ఆర్ ఎంత అసైన్ చేయాలి బాస్, 3%. 3% ఆన్ 1000 crores అంటే ఎంత అవుతుంది, 3% ఎంత, 100 crores, అంతేనా? సారీ, ఎంత బాస్, 30 crores, ఓకేనా, 30 crores, ఓకేనా. 1000 crores వెళ్ళి 3% సిఆర్ఆర్ అంటే ఎంత అయింది బస్, 30 crores అనేది సిఆర్ఆర్కి అసైన్ చేయాలి. ఇప్పుడు చాలా బ్యాంకులు ఏంటంటే ఇదే ప్రాబ్లం, సిఆర్ఆర్ తగ్గించాలా అంటారు. ఎందుకంటే సిఆర్ఆర్ తగ్గించింది అనుకో బ్యాంక్ దగ్గర ఏంటంటే లిక్విడిటీ పెరుగుతుంది. సిఆర్ఆర్ పెంచింది అనుకో అప్పుడు ఆర్బీఐ దగ్గర ఎక్కువ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే బ్యాంక్స్ అనేది సిఆర్ఆర్ని తగ్గించమని చెప్తుంటుంది. ఎందుకంటే ఈ సిఆర్ఆర్ అయితే ఏదైతే బ్యాంక్ దగ్గర సిఆర్ఆర్ అమౌంట్ ఉన్నదో ఆ అమౌంట్కి ఆర్బీఐ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు బాస్, అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వదు, ఓకేనా, ఇంట్రెస్ట్ ఇవ్వదు, ఓకేనా. ఇది ఎందుకు ఉంచుకుంటుంది అంటే ఆర్బీఐ జస్ట్ సెక్యూరిటీ పర్పస్లో మెయింటైన్ చేస్తుంది, ఓకేనా, సెక్యూరిటీ పర్పస్లో మెయింటైన్ చేస్తుంది. సిఆర్ఆర్ అనేది సడన్గా బ్యాంక్ లాస్ అయితే కానీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కానీ మళ్ళీ లిక్విడిటీ ఇంజెక్ట్ చేయడానికి కూడా సిఆర్ఆర్ అనేది బ్యాంక్ దగ్గర సిఆర్ఆర్ అమౌంట్ అనేది ఉంచుకుంటుంది బాస్, ఓకేనా. రైట్. సిఆర్ఆర్ క్లియరా? సిఆర్ఆర్ క్లియర్ అయితే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సిఆర్ఆర్ క్లియర్ ఉందా? హలో పార్టిసిపెంట్, మై డియర్ స్టూడెంట్స్, ఎవరికైనా డౌట్ ఉందా? కామెంట్ చూస్తున్నా, చెప్పండి. లేదమ్మా సింధు, ఇది 15 daysకి ఒకసారి అమౌంట్ అనేది క్రెడిట్ చేయబడుతుంది, ఓకేనా. 15 daysకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు. మెయింటైన్ చేసేది డైలీ బేసిస్ మెయింటైన్ చేస్తారు, కాకపోతే 15 daysకి ఒకసారి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఓకేనా. డైలీ పంపించరు, 15 daysకి ఒకసారి, ఓకేనా. 15 daysకి ఒకసారి ఏంటంటే లాస్ట్ ఫ్రైడే రోజు ఈ మనీ సెండ్ చేయబడుతుంటుంది, 15 days, ఓకేనా. రైట్. డైలీ మెయింటైన్ చేసిన బట్ మనీ మాత్రం సెండ్ చేసేది 15 daysకి ఒకసారి సెండ్ చేస్తారు, ఓకేనా. రైట్. సిఆర్ఆర్ కాన్స్టెంట్ ఉండదు, పెరుగుతుంది తగ్గుతుంది. సిఆర్ఆర్ అనేది కాన్స్టెంట్ ఎప్పుడు ఉండదు, పెంచదు తగ్గదు. అది ఎవరి మీద ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద డిపెండ్ అవుతుంటుంది. ఎప్పుడు కానీ సిఆర్ఆర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెవర్ ద ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాన్స్టెంట్, ఐదర్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ డిక్రీజ్ ఎందుకు చేస్తారంటే మనీ సప్లైని తగ్గించడం పెంచడం, ఇన్ఫ్లేషన్ని తగ్గించడం పెంచడం కొరకు దాన్ని కాన్స్టెంట్ ఉంచారు. ఖచ్చితంగా ఎవ్రీ 2 monthsకి ఒకసారి బయో మంత్లీ పాలసీ జరుగుతుంది. ఆర్బీఐ బయో మంత్లీ పాలసీ జరుగుతున్నప్పుడు ఐదర్ ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడమా, ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు, ఒక్కోసారి కాన్స్టెంట్ కూడా ఉంచవచ్చు, ఓకేనా. మనీ సప్లై సొసైటీలో కరెక్ట్ ఉంది, ఓకేనా, ఇన్ఫ్లేషన్ కరెక్ట్ ఉంది, అప్పుడు దేని బట్టి ఏంటంటే మనీ సప్లై కానీ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ చేస్తుంటారు, ఓకేనా. ఎవ్రీ 2 monthsకి ఒకసారి బయో మంత్లీ పాలసీ జరుగుతుంటుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ. దాన్ని మనీ సప్లైని ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయడం జరుగుతుంటుంది, ఓకేనా. ఈ మాత్రం కాన్స్టెంట్ ఉన్నాయి, ఓకే. క్లియర్? సిఆర్ఆర్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ సిఆర్ఆర్ క్లియర్ అయితే మనం ఎస్ఎల్ఆర్కి వెళ్ళిపోదాం. రైట్.
ఎస్ఎల్ఆర్ బస్. ఎస్ఎల్ఆర్ చేసే కదా మీకు స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇంతకుముందు మనం ఏం చెప్పినాం బస్, సిఆర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ బి మెయింటైన్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ. ద అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ ఏంటంటే సిఆర్ఆర్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఎస్ఎల్ఆర్ అంటే ఇక్కడ కూడా బ్యాంక్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇంతకుముందు సిఆర్ఆర్ అంటే సిఆర్ఆర్ ఎవరి దగ్గర పెట్టింది బస్, ఇది ఇంతకుముందు సిఆర్ఆర్ అమౌంట్ అనేది బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర పెట్టింది. కానీ ఇక్కడ ఎస్ఎల్ఆర్ విషయంలోకి వస్తే ఇక్కడ ఆర్బీఐ దగ్గర ఉండదు. ఈ అమౌంట్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఈ అమౌంట్ అనేది బ్యాంక్ విత్ ఇట్ సెల్ఫ్. ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్ విత్ ఇట్ సెల్ఫ్ దగ్గర, బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మన డెఫినేషన్ చూసుకుంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ బి మెయింటైన్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఏమంటారంటే ప్రీవియస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ ఆర్బీఐ, దాన్ని సిఆర్ఆర్ అంటారు. బట్ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ విత్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏమంటారంటే ఎస్ఎల్ఆర్ అంటుంటారు బాస్. ఎస్ఎల్ఆర్ ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉందంటే 18% ఉంది. ఎస్ఎల్ఆర్ ఎంత ఉందంటే 18%. అది కూడా ఎంత 18% ఆఫ్ ఎన్డిటిఎల్. ఓకే, ఇంతకుముందు మనకు 3% ఆఫ్ ఎన్డిటిఎల్ అన్నారు కదా, ఇది కూడా ఏంటంటే 18% ఆఫ్ ఎన్డిటిఎల్. ఓకేనా, ఎస్ఎల్ఆర్ ఎంత మెయింటైన్ చేయాలంటే 18% మెయింటైన్ చేయాలి. ఓకేనా, 18%. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తే తెలుస్తుంది. ఇంతకుముందు ఎన్డిటిఎల్ చెప్పినా కదా, రైట్. 3% ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే 3% ఆఫ్ ఎన్డిటిఎల్ అని ఇంతకుముందు సిఆర్ఆర్ అని చెప్పినాం. ఇక్కడ ఏంటంటే 18% ఆఫ్ ఎన్డిటిఎల్. ఎన్డిటిఎల్ అంటే బ్యాంకు డిపాజిట్స్ మైనస్ విత్డ్రాయల్ పోయినాక మిగిలిన అమౌంట్ అని చెప్పినా కదా. సపోజ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్డిటిఎల్ ఎంత ఉందని అనుకుందాం. ఎన్డిటిఎల్ ఎంత ఉందంటే 100 crores అనుకుందాం. 100 crores అవుట్ ఆఫ్ 100 crores-లకి వెళ్ళి 18% అనేది ఎస్ఎల్ఆర్కి అసైన్ చేయాలి. 18% దేనికి అసైన్ చేయాలి? ఎస్ఎల్ఆర్, స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో. అంటే ఎంత అయింది బాస్ ఇక్కడ? ఎంత అయింది ఇక్కడ? 18% అంటే 18 crores. 18 crores దేనికి అసైన్ చేసిందంటే ఎస్ఎల్ఆర్కి అసైన్ చేసింది బాస్. ఎస్ఎల్ఆర్ 18 అంటే మీకు ఎన్డిటిఎల్ అంటే 100 crores అంటే మీకు అర్థం కావడానికి చెప్తుంది. ఇప్పుడు 100 crores-లకి వెళ్ళి ఏదైతే 3% దేనికి వెళ్ళిపోతుంది బస్? సిఆర్ఆర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, మళ్ళీ 100 crores-లకి 3% 3 crores సిఆర్ఆర్లోకి వెళ్ళిపోయిన తర్వాత -3 crores అంటే ఎంత అవుతుంది? 3 crores అంటే 97 crores ఉంటుంది. ఈ 97 crores పైన మళ్ళా ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్ దగ్గర ఉంచాలి 18%. ఈ 97 crores పైన మళ్ళీ 18% క్యాలిక్యులేట్ చేస్తుంటారు. జస్ట్ మీకు అర్థం కావడానికి 100 crores అని తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే 100 crores-లకి 3% అనేది సిఆర్ఆర్ అసైన్ చేస్తారు, వెళ్ళిపోతుంది. మళ్ళీ మిగిలిన అమౌంట్లో ఎస్ఎల్ఆర్ తీయాలి. ఆ అమౌంట్లోకి వెళ్ళి 97-లకి వెళ్ళి ఇప్పుడు 18% అనేది ఎస్ఎల్ఆర్గా అసైన్ చేస్తుంటారు. ఓకేనా, సపోజ్ ఇక్కడ మీకు చెప్పాలంటే ఈజీగా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్డిటిఎల్ ఎంత అనుకున్నాం బస్? 103 crores అనుకుందాం. ఈ 103 crores-లకి వెళ్ళి 3% అనేది సిఆర్ఆర్ అసైన్ చేయాలి. 3% సిఆర్ఆర్. 3% సిఆర్ఆర్ అంటే ఎంత బస్? 3 crores అవుతుంది. 3 crores సిఆర్ఆర్కి వెళ్ళిపోయినాయా? 3 crores సిఆర్ఆర్కి వెళ్ళిపోతే ఇంకెంత మిగిలింది? 100 crores. మళ్ళీ ఈ 100 crores-లకి వెళ్ళి ఎస్ఎల్ఆర్ ఎంత అసైన్ చేయాలంటే 18%. 18% అంటే ఎంత వస్తుంది బస్? 18 crores. 18 crores. ఇప్పుడు 18 crores ఎస్ఎల్ఆర్కి వెళ్ళిపోయింది, సిఆర్ఆర్ 3 crores-కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఎంత ఉంది బస్? ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఎంత ఉంటుంది? 18 crores అంటే బ్యాంక్ దగ్గర సపోజ్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అసైన్ చేసిన తర్వాత 18 crores అంటే ఎంత అవుతుంది? 72 crores ఏనా? అంతేనా? సారీ, 72నే, 82 crores. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఏమున్నాయి? 82 crores ఉన్నది. ఓకేనా, డైలీ ఓన్గా బ్యాంక్ దగ్గర 82 crores ఉన్నది, రైట్. ఈ ఎస్ఎల్ఆర్ ఎందుకు అసైన్ చేస్తారంటే బ్యాంక్ దగ్గర ఎస్ఎల్ఆర్ ఎందుకు ఉంచారంటే ఎమర్జెన్సీ పర్పస్లో వాడుకోవడానికి బస్. ఎమర్జెన్సీ పర్పస్లో వాడుకోవడానికి బ్యాంక్ అనేది యూజ్ చేసుకోవడానికి ఎస్ఎల్ఆర్ అమౌంట్ అనేది బ్యాంక్ దగ్గర పెట్టాలి. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ దగ్గర 82 crores ఉన్నది. 82 crores అనేది ఉన్నది. ఎస్ఎల్ఆర్ ఎంత అసైన్ చేసింది? 18 crores ఉంది. సపోజ్ ఒక కస్టమర్, ఏ అనే కస్టమర్ బ్యాంక్ వచ్చిండు, వానికి ఇమీడియట్గా నాకు 85 crores విత్డ్రా చేసుకోవాలనుకుంటాడు. 85 crores విత్డ్రా చేసుకోవాలని అనుకుంటాడు.
అప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న ఏంటంటే జస్ట్ 82 క్రోర్స్ మాత్రమే ఉన్నది. ఇంకా వీనికి 85 క్రోర్స్లోకి వెళ్ళి 82 క్రోర్స్ బ్యాంక్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇంకా వీనికి బ్యాలెన్స్ ఎంత? ఇంకా బ్యాలెన్స్ 3 క్రోర్స్ అనేది ఉన్నది. ఈ రిమైనింగ్ 3 క్రోర్స్ దేంట్లో నుంచి అడ్జస్ట్ చేస్తుంది అంటే ఎస్ఎల్ఆర్ అమౌంట్ నుంచి అడ్జస్ట్ చేస్తుంటుంది. ఎస్ఎల్ఆర్ అమౌంట్స్ నుంచి అడ్జస్ట్ చేసిస్తుంటుంది. దేంట్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ అని చెప్పినా కదా, వీని దగ్గర బ్యాంక్ దగ్గర ఉన్నది 82 క్రోర్స్, కానీ వీనికి కావాల్సింది 85 క్రోర్స్. ఓకేనా, రిమైనింగ్ ఎంత తక్కువ పడుతున్నాయి? 3 క్రోర్స్. ఈ దీంట్లోకి వెళ్ళి రిమైనింగ్ అమౌంట్ దేని నుంచి అసైన్ చేస్తుంది అంటే దేని నుంచి? ఎస్ఎల్ఆర్ నుంచి అడ్జస్ట్ చేసి ఇస్తుంటుంది. దీన్నే స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్లో వాడే రేట్ బాస్. ఎమర్జెన్సీ పర్పస్లో వాడుతుంటారు ఎస్ఎల్ఆర్ అనేది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత మీకు డౌట్స్ చెప్పండి, నేను చెప్తాను తర్వాత. ఎస్ఎల్ఆర్కి సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ ఏముంటుందంటే, ఫస్ట్ ఈ సిఆర్ఆర్ అనేది బ్యాంక్స్ అనేది ఎవరి దగ్గర పెట్టాలా బస్? విత్ ఆర్బీఐ. ద బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ ద సిఆర్ఆర్ విత్ ఆర్బీఐ. ఓకేనా, ఇక్కడ ఎస్ఎల్ఆర్ విషయానికి వస్తే బ్యాంక్స్ అనేది ఎవరి దగ్గర మెయింటైన్ చేయాలా బస్? ఇవి బ్యాంక్ విత్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ దగ్గరనే మెయింటైన్ చేయాలి ఇది అనేది. ఓకేనా, ఇక్కడ సిఆర్ఆర్ ఎంత పర్సెంట్ ఉంది? 3%. ఓకేనా, ఇక్కడ కూడా ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది? 18%. ఇది కాన్స్టెంట్ ఉంటుందా? ఉండదు. ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇది కూడా కాన్స్టెంట్ ఉంటుందా? ఉండదు. ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. రైట్. మరి ఇది దేని పర్పస్లో వస్తారు? సిఆర్ఆర్ అంటే సెక్యూరిటీ పర్పస్ వాడతారు బస్. దేని పర్పస్లో వాడతారంటే ఇది సెక్యూరిటీ పర్పస్లో తీసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది దేని పర్పస్లో ఉంటుందంటే ఎమర్జెన్సీ పర్పస్. ఫోర్త్ చూసుకుంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమన్నా ఇంట్రెస్ట్ ఇస్తుందా ఏమైనా సిఆర్ఆర్ పైన అంటే దెర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ అనేది ఇవ్వబడదు బస్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇవి బ్యాంక్ దగ్గర ఉంటాయి కాబట్టి అవి బ్యాంక్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఏది? ఎస్ఎల్ఆర్. ఓకేనా, ఇవి బ్యాంక్ దగ్గర ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి అది ఇంట్రెస్ట్ నుంచి అసలు ఇంట్రెస్ట్ అనేది అసలు క్వశ్చనే రాదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర పెడుతుంది కాబట్టి ఆ అమౌంట్కి ఏమన్నా ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటే అసలు ఏం ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ అనేది ఇంకా మ్యాటరే రాదు, ఇంకా డౌటే, క్వశ్చనే రాదు. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ మిస్ అయిపోయినా బాస్. ఓకేనా, నో ఇంట్రెస్ట్ ఇక్కడ బ్యాంక్ అనేది వితౌట్. ఓకేనా, రైట్. ఇవి మెయిన్గా సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ కానీ. ఓకేనా, రైట్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. ఇప్పుడు చెప్పండి మీ క్వశ్చన్స్, డౌట్స్ చెప్పండి బాస్. సౌండ్ డిస్టర్బెన్స్. చెప్పండి బాస్. శశి స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు. సిఆర్ఆర్ షుడ్ బి ఇన్ ద మెయింటైన్ ఇన్ ద ప్యూర్ కరెన్సీ ఫామ్ కెన్ బి డిజిటల్ ఫామ్ లైక్ అమౌంట్ ఇన్ ది అకౌంట్? నో. ఎస్, అది కూడా డైలీ బేసిస్ బస్. ఎస్ఎల్ఆర్ కూడా డైలీ బేసిస్. ఇక్కడ రండి, క్వశ్చన్ అడిగింది కదా, దానికి చెప్తాను నేను. రైట్. ఈ సిఆర్ఆర్ అనేది బస్ ఎలా అంటే లిక్విడిటీ రూపంలో ఉండాలి ఖచ్చితంగా. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ. అంటే ఇక్కడ మానిటరీ పాలసీలో మనీని మనం దేని అంటారంటే లిక్విడ్ అంటారు బస్ ఇక్కడ. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీని లిక్విడ్ అంటారు. ఎలా ఉండాలంటే మనీ రూపంలో ఉండాలా బస్, కరెన్సీ రూపంలో ఉండాలా. ఇక్కడ ఎస్ఎల్ఆర్ అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏం చెప్పచ్చు అంటే బాండ్స్ అంటుంటారు కదా, బాండ్స్ కానీ. ఓకేనా, డిబెంచర్స్ ఉంటాయి కదా. ఓకేనా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో డిపాజిట్ చేయొచ్చు, బాండ్స్ రూపంలో కానీ లేకపోతే గోల్డ్ రూపంలో కానీ. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ కానీ లేకపోతే గోల్డ్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు. ఏది? ఎస్ఎల్ఆర్. కంపల్సరీ ద బ్యాంక్స్ మస్ట్ అండ్ షుడ్ బి మెయింటైన్ ద సిఆర్ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ. ఇక్కడైతే ఎస్ఎల్ఆర్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ లేకపోతే గోల్డ్ రూపంలో కానీ మెయింటైన్ చేయొచ్చు. ఏది? ఎస్ఎల్ఆర్ అనేది. ఓకేనా, అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ లేకపోతే గోల్డ్ రూపంలో కానీ మెయింటైన్ చేస్తుంటాయి బ్యాంక్స్ అనేది. రైట్. ఇంకా క్లియరా? ఇంతకుముందు ఎవరు అడిగాడు? శశి, క్లియర్ అనేది?
కూడా బస్ ఇది కూడా అన్ని ఎస్సీఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ డైలీ మెయింటైన్ చేయాలి. పంపించేది మాత్రం 15 డేస్ ఒక ఎవ్రీ సాటర్డే లాస్ట్ ఏంటంటే 2 డేస్కి ఒకసారి ఏంటంటే 2 వీక్స్కి ఒకసారి ఏంటంటే ఫ్రైడే రోజు సెండ్ చేస్తుంటారు. ఓకేనా రైట్. ఇది కూడా 15 డేస్కి ఒకసారి సెండ్ చేస్తుంటారు ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ. అంటే చేంజెస్ అది బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి సిఆర్ఆర్ ఇప్పుడు ఎస్ఎల్ఆర్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అది బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చూపిస్తే సరిపోతుంది. మేము ఏంటంటే మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా, ఆ రిపోర్ట్ పంపితే సరిపోతుంది. మనీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఎస్ఎల్ఆర్ ఇప్పుడు ఎస్ఎల్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెండ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సిఆర్ఆర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలి కాబట్టి బ్యాంక్స్ అనేది సిఆర్ఆర్ అమౌంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏంది సెండ్ చేయాలి. బట్ ఈ ఎస్ఎల్ఆర్ విషయంలో సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అది బ్యాంక్ దగ్గరనే ఉంటుంది కదా. ఓకేనా. రోహిత్ పవన్ ఎస్ఎల్ఆర్. ఓకేనా. ఎస్ఎల్ఆర్ అని బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అది బ్యాంక్ ఎప్పుడో అవసరం అనుకుంటే ఎమర్జెన్సీ టైంలో అప్పుడు యూటిలైజ్ చేసుకుంటుంది ఎస్ఎల్ఆర్ అమౌంట్ అనేది. ఓకేనా క్లియరా. బట్ సిఆర్ఆర్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఎస్ఎల్ఆర్ అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ అనేది మ్యాటరే రాదు. అది బ్యాంక్ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఎవరి డబ్బులు వాని దగ్గర ఉంటాయి కాబట్టి అసలు ఇంట్రెస్ట్ అనేది మ్యాటరే రాదు. ఇంకా డౌట్స్ రావట్లేదా? మెయింటైన్ చేయాలా బాస్ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పల్లా శివశంకర్, నువ్వు బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత 10 o'clock రావాలంటే 10 o'clock వెళ్తావా లేదా? 10 o'clock రాకపోతే ఏమవుతుంది? 10 o'clock కానీ 10:30 కానీ 11 o'clock కానీ. పల్లా శివశంకర్, అది ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆర్బీఐ యాజ్ పర్ ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం అవి మెయింటైన్ చేయాలి. దాని సెక్షన్ ఉంటుంది. సెక్షన్ ఇప్పుడు మీరు టైంకి పోలేదనుకో బ్యాంకులకు ఏమవుతుంది బస్? పోకపోతే ఏమవుతుంది అంటే తర్వాత సిచ్యువేషన్ మీకే తెలుస్తుంది కదా. పోకపోతే ఏమవుతుంది? ఆబ్సెంట్ పడుతుంది. ఆబ్సెంట్ పడితే ఏమవుతుంది? సాలరీ కట్ అవుతుంది. కొన్ని రోజులు అట్లనే కట్ అయింది అనుకో జాబ్ పోతుంది. ఇట్లనే మెయింటైన్ చేయలేదు అనుకో బ్యాంకులో ఏమవుతుంది? బ్యాంక్ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. అంతే కదా. పెనాల్టీ ఇస్తారు. పెనాల్టీ చూసిన తర్వాత బ్యాంక్ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. ఫైన్ వేస్తుంది. ఫైన్ వేసినా వినలేదనుకో, ఇప్పుడు మీరు బ్యాంకు పోయిన తర్వాత రోజు రాలేదనుకో ఏంటంటే సాలరీ కట్ చేస్తారు. అట్లని రోజు రాలేదనుకో ఏం పోతుంది? జాబ్ పోతుంది. నో. ఓకేనా. అది మెయిన్ బ్రాంచ్ మెయింటైన్ చేస్తుంది బస్. ఓకేనా. ఆర్బీఐ యొక్క ఇప్పుడు బ్యాంక్ అనేది ప్రతి బ్రాంచ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మీరు వరంగల్ ఉంది అనుకో, శ్రీకాకుళం ఉంది అనుకో, గుంటూరు ఉంది అనుకో, ప్రతి బ్రాంచ్ అనేది ఆర్బీఐకి మనీ సెండ్ చేయాలి. ఓకేనా. మెయిన్ బ్రాంచ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ ఉంది కదా. ఇప్పుడు మనకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్నది కదా. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే అన్ని బ్యాంకులు ఏంటంటే మెయిన్ హెడ్ ఆఫీస్తో టైఅప్ అయి ఉంటుంది. హెడ్ ఆఫీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ హెడ్ ఆఫీస్ అనేది ఆర్బీఐతో టైఅప్ అయి ఉంటుంది. ప్రతి బ్రాంచ్ ఆర్బీఐతోని రిలేషన్షిప్ ఉండదు బస్. ఓకేనా. మెయిన్ బ్రాంచ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అవుతుంది. అంటే మీన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఆర్బీఐతోని రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే అది కుదరని పని. ఓకేనా. 82 crores ఏదో చెప్తున్నావు బస్ రోహిత్ పవన్. చెప్తాం. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటే కంప్యూటరైజేషన్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ బస్. కోర్ అంటే ఏంటంటే సెంట్రలైజ్ ఆన్లైన్ రియల్ టైమ్ ఎక్స్చేంజ్ అంటుంటారు. కోర్ అంటే సిఓఆర్ఈ. ఒక కార్తిక్ నువ్వేమో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటున్నావు కదా. కోర్ అంటే ఏంటంటే సెంట్రలైజ్ ఆన్లైన్ రియల్ టైమ్ ఎక్స్చేంజ్. డిజిటలైజేషన్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమే కోర్ బ్యాంకింగ్. మీన్స్ అన్ని బ్యాంకులని హెడ్ ఆఫీస్తోని కనెక్ట్ చేయడం. ఓకేనా. టు కంప్యూటర్ ద్వారా. ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే నీ సేవింగ్ అకౌంట్ కోర్ బ్యాంక్ కంప్యూటరైజ్ కాకముందు ఆ బ్యాంకులో మాత్రమే సేవింగ్ అకౌంట్ ఉంటుండే. ఓకేనా. నీవు ఓపెన్ చేసిన అకౌంట్ హెడ్ ఆఫీస్కు తెలవాలంటే చాలా రోజుల తర్వాత అదేంటంటే ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇమీడియట్గా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన డైరెక్ట్ హెడ్ ఆఫీస్ డాటాలో స్టోర్ అయిపోతుంటుంది సేవింగ్ అకౌంట్ అనేది. ఓకేనా. ఆల్ బ్యాంక్ బ్రాంచెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ద హెడ్ బ్రాంచ్. అదే కోర్ బ్యాంకింగ్. ఓకే. సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రియల్ టైమ్ ఎక్స్చేంజ్. ఓకేనా. ఎవరో అడిగింది క్వశ్చన్ కోర్ అనేది. కార్తిక్ క్లియరా? ఎస్ ఖచ్చితంగా. ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ వేస్తుంది సింధు. రైట్. ఆర్బీఐ మరి ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే అది. ఎస్ ఆల్ బ్యాంక్ బ్రాంచెస్ నెట్ డిమాండ్ టైమ్ లైబిలిటీస్ చేసి దాన్ని ఎన్ఈటీఎల్ది తీస్తారు బాస్. ఓకేనా. ఆల్ బ్రాంచ్ ఇప్పుడు ఏంటంటే డైలీ మీ యొక్క రిపోర్ట్ అనేది ప్రతి బ్రాంచ్ హెడ్ ఆఫీస్కి వెళ్తుందా లేదా? హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్ని బ్రాంచ్ల డిపాజిట్స్ ఎంత వచ్చినాయి, విత్డ్రా ఎంత వచ్చినాయి, ఆటోమేటిక్ ఏంటంటే
కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఈజీగా అలా ఐడెంటిఫై అవుతుంది ఎంత డిపాజిట్స్ ఉన్నాయి ఎంత విత్డ్రాస్ అయినాయి అనేది. ఓకేనా. పెనాల్టీ ఎంత అనేది అది బ్యాంక్ పైన డిపెండ్ అవుతుంది బస్. ఓకేనా, మనం చెప్పలేము, అది ఆర్బీఐ డిసైడ్ చేసుకుని వేస్తుంటుంది. ఇంత డిపాజిట్ అని ఇంత అనేది ఏం తెలియదు, పెనాల్టీ ఇంత అనేది ఏం తెలియదు. ఓకేనా రైట్. పెనాల్టీ అనేది డిపెండ్స్ ఆన్ ఆర్బీఐ. ఓకే రైట్. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలా. ఓకేనా రైట్. క్లియరా ఇంతవరకు? వాట్ అబౌట్ అదర్ గైస్, అదర్ పార్టిసిపెంట్? ఆల్ క్లియర్ అయితే క్లియర్ అని చెప్పాలా, నేను నెక్స్ట్ వెళ్తా. సార్ మళ్ళీ నాకు అర్థం కాలేదు మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది అని అనొద్దు. రైట్. ఎస్ఎల్ఆర్ కూడా మెయిన్ బ్రాంచే. ఓకేనా. చిన్న చిన్న బ్రాంచ్లు ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ గురించి వాళ్ళకి తెలియనేది లేదు. మీరు బ్యాంక్లో చేయిన తర్వాత మీరు ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ గురించి మీకు అవసరమే లేదు. మెయిన్ బ్రాంచ్ చూసుకుంటే ఏంటంటే మీకు ఒక జస్ట్ అవగాహన ఉండాలి. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ కొరకు అంతే. చిన్న బ్రాంచెస్ మీకు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాల్సిన మీకు అవసరమే లేదు, అవి మెయిన్ బ్రాంచ్ చూసుకుంటుంది. మీరు లోన్లు ఇవ్వాలా, డిపాజిట్స్ తీసుకోవాలా. ఓకేనా. ఇంట్రెస్ట్ ఎంత అదే పని మీకు. ఓకేనా. లోన్స్ ఇవ్వడం, డిపాజిట్ చేసుకొని కస్టమర్తో మంచిగా మాట్లాడడం. ఓకేనా. అగ్రెసివ్గా మాట్లాడకుంటే కొద్దిగా నీట్గా మాట్లాడాలి. ఓకేనా. అది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి బస్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ వచ్చింది, ఏదైనా నెక్స్ట్ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మీకు కూడా రిస్క్లు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎట్లా మాట్లాడినా సరిపోతుంది, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినాకంటే కుదరదు. బ్యాంకులో చాలా కేర్ఫుల్గా ఉండాలి, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అనేది ఉన్నది. రైట్. ఇంతకుముందు వేరు బ్యాంకులు, ఇప్పుడు వేరు. ఓకే. ఇంతకుముందు ఎట్లా రన్ చేసినా ఎలా మాట్లాడినా నడుస్తుండే, కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి కస్టమర్కి. కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరం లేదు బస్. కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరం లేదు అసలు. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ అని రావు కదా. కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఆర్ఆర్బీస్ ఇవి ఏంటంటే దాని కింద అవసరమే లేదు వాటికి. ఓకేనా. అవి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు దానికి. రైట్. నాబార్డ్ కింద వస్తాయి కదా కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద. నాబార్డ్, సంగటి రాజు, నాబార్డ్ కిందకి వస్తాయి. ఓకే రైట్. నెక్స్ట్ వెళ్ళమంటావా? డన్. ఇప్పుడు రెపో రేట్. ఈ రెపో రేట్ గురించి చూసుకుందాం బస్. ఈ రెపో రేట్ అంటే ఏంటంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ద రేట్ ఎట్ విచ్ banks borrow the money the rate at which banks borrow the money from the RBI ఏమంటారు బాస్? ఈజ్ known as repo rate. The rate at which banks borrow the money from the RBI, ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజ్ నోన్ ఏమంటారు బస్? దీన్ని రెపో రేట్ అంటుంటారు. ఓకేనా రైట్. ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పచ్చు. ఇది ఫస్ట్ అయితే, ఇది సెకండ్ డెఫినేషన్. ద రేట్ ఎట్ విచ్ RBI lends the money to the bank. RBI lends the money to the bank. ఏమంటారు? ఈజ్ నోన్ యాజ్ ఏమంటారు బస్? రెపో రేట్. ఓకేనా. రెపో రేట్. ఓకేనా. The rate at which banks borrow the money from the RBI is known as repo rate. The rate at which RBI lends the money to the bank is known as repo rate. మీకు పిక్చర్ వేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఆర్బీఐ ఉంది, ఇక్కడ బ్యాంక్ ఉంది. ఏం చేస్తున్నది? బ్యాంక్స్ అనేది ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటున్నది, మనీ తీసుకొచ్చుకుంటున్నది. ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి మనీ అనేది అప్పు ఇస్తుంది. అప్పుడు బ్యాంక్స్ అనేది ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇంట్రెస్ట్ అనేది పే చేయాలా, అంతేనే కాదా? ఊరికే ఇస్తుందా మరి? ఓకేనా. ఇంట్రెస్ట్ అనేది పే చేయాలా. రైట్. అక్కడ ఇంట్రెస్ట్ని ఏమంటారంటే, ఆ ఇంట్రెస్ట్ని ఏమంటారు బస్? రెపో రేట్ అంటారు బస్. ఇంట్రెస్ట్ని
ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమంటారంటే రెపో రేట్ అంటుంటారు. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ, చాలా ఈజీ ఉంటుంది బస్. ఏంటంటే ఇప్పుడు ఈ రెపో రేట్ ఎంత ఉంది బస్? ప్రజెంట్ అంటే 4% ఉంది. ఓకేనా? ఎంత ఉంది? 4%. ఓకేనా? రెపో రేట్ ఎంత ఉంది? 4%. రైట్. ఎప్పుడైతే ఒక బ్యాంక్ అనేది ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటుందో, ఆ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇవ్వేయాలా. ఆ ఇంట్రెస్ట్ ఏమంటారు అంటే ఇక్కడ రెపో రేట్ అంటాడు. ఇంట్రెస్ట్ ఏమంటారు ఇక్కడ? రెపో రేట్ అంటారు. ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉందంటే 4%. ఓకేనా? సపోజ్ ఒక బ్యాంక్ అనేది 100 కోట్లు అప్పు తెచ్చుకుంది అనుకుందాం. దేని నుంచి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 100 crores అనేది బ్యాంక్ అప్పు ఇచ్చింది. ఓకేనా? ఈ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 100 crores అప్పు వేసుకున్నది. ఈ 100 crores రిటర్న్ చేసేటప్పుడు ఈ 100 crores తో పాటు సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా, ఆర్బీఐకి అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఎంత పే చేయాలా? 4%. 100 crores పైన 4% ఎంత? 4 crores. అంటే ఇప్పుడు టోటల్ రిటర్న్ ఎంత వేయాలా బస్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టోటల్ ఎంత అమౌంట్ వేయాలా? 100 + 4 crores. ఎంత రిటర్న్ చేయాలా? 104 crores. ఓకేనా? 104 crores అనేది రిటర్న్ చేయాలా. ఇచ్చేటప్పుడు మనీని రిటర్న్ చేసేటప్పుడు 104 crores రిటర్న్ చేయాలా. ఓకేనా? ఇది రెపో రేట్. ఓకేనా? 104 crores 104 అనేది రిటర్న్ చేయాలా బాస్. ఓకేనా? దీన్ని రెపో రేట్ని రీపర్చేస్ రేట్ అంటుంటారు. రీపర్చేస్ రేట్ అని కూడా అంటుంటారు బాస్. రీపర్చేస్ రేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అనేది మనీ సెండ్ చేసినప్పుడు, ఓకేనా, మనీ అప్పు తీసుకున్నప్పుడు ఈ బ్యాంక్ అనేది ఎంతైతే అమౌంట్ అయితే తీసుకుంటుందో, ఎంతైతే అమౌంట్ అనేది అప్పు తీసుకుంటుందో ఆ అమౌంట్కు ఈక్వల్ సరిపడా సెక్యూరిటీస్, కొలాటరల్, ఓకేనా, ఈ సెక్యూరిటీస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలి బాస్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ 100 కోట్ల మనీ చేసుకున్నప్పుడు 100 crores సంబంధించిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏంటంటే కొలాటరల్ అంటుంటారు. కొలాటరల్, ఓకేనా, ఆ కొలాటరల్ సెక్యూరిటీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఈ 100 crores ఎప్పుడైతే రిటర్న్ చేస్తుందో, ఓకేనా, ఈ 100 crores ఎప్పుడైతే బ్యాంక్ రిటర్న్ చేస్తుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ 100 crores సంబంధించిన సెక్యూరిటీస్ మళ్ళీ బ్యాంక్ అనేది రిటర్న్ చేసేస్తుంటుంది. ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీపర్చేస్. ఓకేనా? రీపర్చేస్ ఏంటంటే మళ్ళీ ఆ అమౌంట్ని రిటర్న్ చేసేటప్పుడు దీని యొక్క కొలాటరల్ సెక్యూరిటీ అనేది బ్యాంక్ అనేది రిటర్న్ చేస్తుంటుంది. ఓకేనా? ఇక్కడ రెపో రేట్ ద్వారా పర్చేస్ చేసినప్పుడు కొలాటరల్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా కావాలి బాస్. సెక్యూరిటీ అనేది 100% కావాలి. ఆ సెక్యూరిటీ ఎంతైతే ప్రొవైడ్ చేస్తుందో అంత అమౌంట్ని ఆర్బీఐ అనేది బ్యాంకు లెండ్ చేస్తుంటుంది. ఓకేనా? అదే రీపర్చేస్ అగ్రిమెంట్ అంటారు. రీపర్చేస్ రేట్ కానీ రీపర్చేస్ అగ్రిమెంట్ కానీ అంటుంటారు. అదే రెపో రేట్. ప్రజెంట్ ఎంత ఉందంటే రెపో రేట్ అనేది 4% ఉన్నది. ఇది కూడా కాన్స్టెంట్ కాదు, ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద, దేనిపైన డిపెండ్ అవుతుంది? బేస్డ్ ఆన్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనీ సప్లై ఇన్ఫ్లేషన్స్. మనీ సప్లై ఇన్ఫ్లేషన్ పైన డిపెండ్ అవుతుంది. ఎస్. చలో క్వశ్చన్స్ బస్. క్వశ్చన్స్ చెప్పండి. డౌట్ ప్లీజ్ చెక్ విత్ ద రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ చెప్తా మీకు, ఇదైతే చెప్పండి రెపో రేట్. ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? అంతేం లేదా, డిపెండ్, బ్యాంక్ పైన డిపెండ్ అవుతుంది బస్. ఆర్బీఐ ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తుంది. బ్యాంక్ ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుంటుంది టైంలో సార్, సిఆర్ఆర్ మెయింటైన్ చేసిన తర్వాత ఎస్ తీసుకోవాలా, లోన్ తీసుకోవాలా. ఓకేనా? నో డౌటా? రైట్. ఎస్ చెప్తా, టైం పీరియడ్ అనేది చెప్తా ఎంత అనేది. టైం పీరియడ్ చెప్తా ఎంత అనేది. ఓకే, చెయ్యాలి. ఎంత అమౌంట్ ఉన్నదో అంత అమౌంట్ సెండ్ చేయాలి బస్. అది ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు ఎంత ఉన్నాయంటే అంత వేయాల్సిందే, అది రూల్స్, చేయాల్సింది తప్పది. నువ్వు సిఆర్ఆర్ అమౌంట్ చేయకపోతే నువ్వు బయటకు వెళ్ళి అప్పు తెచ్చుకున్నాను సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్, తప్పది. ఎన్ని రోజులు అనేది తెలియదు. ఓకేనా? ఎవ్రీ 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ అనేది కండక్ట్ చేస్తుంది. ఆ మానిటరీ పాలసీలో రెపో రేట్ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా బ్యాంక్ దగ్గర, గవర్నమెంట్ సెక్యూరిటీస్, బ్యాంక్ కానీ గోల్డ్ కానీ అవిట్లని కొలెటరల్గా పెట్టి డబ్బు తీసుకోవచ్చు. ఓకేనా? గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొలెటరల్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సెక్యూరిటీగా పెట్టచ్చు బాస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్,
ఓకేనా, బ్యాంక్ దగ్గర ఉన్న బాండ్స్ కానీ గోల్డ్ కానీ సెక్యూరిటీ పెట్టి తీసుకొని రావచ్చు. ఓకే రైట్, డనా, రైట్. వెళ్తున్నా బాస్ నెక్స్ట్. ఏ 4% ఇంట్రెస్ట్? ఇలా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఒకటే టైం పీరియడ్ ఉంటుంది కదా. టైం పీరియడ్ ఎన్ని రోజులు అనేది నేను నెక్స్ట్ చెప్తా మీకు, ఓకేనా. లోన్ తీసుకున్న 2 monthsలో రెపో రేట్ చేంజ్ అయితే ఇంతకు ముందు ఏ రేట్ ఉండదో అదే రేట్ ఉంటుంది ఆబ్వియస్లీ కదా. మనం ఏ రోజు తీసుకున్న రేట్ అయితే ఉంటుందో ఆ రేటే ఉంటుంది, ఓకేనా. తర్వాత తీసుకునే వాళ్ళకి రేట్ అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు నువ్వు లోన్ తీసుకున్నావు 4%, ఓకే, నెక్స్ట్ రెపో రేట్ చేంజ్ అయింది, నెక్స్ట్ తీసుకునే వాళ్ళకు అప్లికబుల్ ఉంటుంది అది, సింపుల్ అది. ఓకే రైట్. ఇదే ఆఫ్లైన్ క్లాస్ అయితే ఇన్ని క్వశ్చన్స్ రావు, ఒక్కళ్ళు కూడా క్వశ్చన్స్ వేయరు. ఇది ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్, అవునా బస్. రైట్. ఇదే ఆఫ్లైన్ ఇన్ని రోజుల నుంచి నేను 8 years నుంచి దగ్గర దగ్గర అంటే 1 year నుంచి ఆన్లైన్లోకి వస్తున్నా కానీ 7 yearsలో నేను ఆఫ్లైన్లో చెప్పినప్పుడు ఒక్క క్వశ్చన్ అడిగిన వాళ్ళు లేరు ఆఫ్లైన్ క్లాస్లో, ఒకరో ఇద్దరు, అది రేర్గా. ఇలా ఇప్పుడు ఆన్లైన్లో ఇన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తారు డిజబుల్, దగ్గర దగ్గర ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడగాలి, నేను అడగద్దు అనట్లేదు, కానీ ఆఫ్లైన్లో ఉంటాయి. ఆఫ్లైన్లో కూడా డౌట్స్ ఉంటాయి అంటే ఉంటాయి, కానీ అడగం కదా. పక్కకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, సిగ్గు అనిపిస్తుంది అడగడానికి. ఇక్కడ అంటే ఎవరు ఉండరు కాబట్టి, మనను ఎవరు చూడరు, మనం ఎవరు తెలియదు కాబట్టి అడగడానికి హెజిటేట్ గారు అన్నట్టు అట్లా. ఏ ప్లేస్ తో టీచ్ చేశారా? షైఫిలి, రైట్. తంగటి రాజు, రైట్, కరెక్ట్. ఆఫ్లైన్లో ఎక్కడ నేను హైదరాబాద్లో చెప్పిన బస్, హైదరాబాద్లో చెప్పిన, చెన్నైలో చెప్పిన, బాంబేలో చెప్పిన కొన్ని రోజులు. హైదరాబాద్, చెన్నై, బాంబే, మూడు ప్లేస్లలో చెప్పిన. అవునా. ఇది కొద్దిగా ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది, రెండు నేను లేవనట్లేదు. కాకపోతే ఫ్రీగా కామెంట్లు పెట్టచ్చు, ఫ్రీగా డిస్లైక్లు కొట్టచ్చు, లైక్లు కొట్టచ్చు, ఇష్టం ఉన్నది రాయొచ్చు, అవునా. కానీ ఎదురులు ఏమనుకుంటారో మాత్రం పట్టించుకోరు. మనం టీచింగ్లోకి వస్తే ఏర్పడుతుంది ఏమనుకుంటారు అనేది, అంతసేపు మనం ఏంటంటే ఏర్పడేది బస్, అంతేనా. డౌట్స్ అడగాల. ఓకే సూపర్ బస్, రోయిస్, రైట్. కామెంట్ డిజబుల్ చేస్తున్నా, రైట్. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పాలా. మీకు ఎందుకు మధ్యన మీకు ఇంటరాక్ట్ అవుతున్నా అంటే బస్, మన దగ్గర దగ్గర 2 hours క్లాస్ ఉంటుంది, నేను కంటిన్యూస్ చెప్పుకుంటూ పోతే మీకు పిచ్చెక్కుతుంది, అర్థమైందా. ఆ ఉద్దేశంతో డౌట్స్ అడిగి మేము ఇంటరాక్ట్ చేస్తున్నా తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది 1 hour క్లాస్ అయితే టక 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయి క్లాస్ అయిపోయిందని చెప్తుంటాను అంతే. ఓకే బస్, రైట్. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఇది కూడా ఏంది, దానికి రెపో రేట్కి రివర్స్ రెపో రేట్ బస్, ఏమున్నది రివర్స్ రెపో రేట్కి రివర్స్ రెపో రేట్. ద రేట్ ఎట్ విచ్ the rate at which banks lends the money to the RBI. ఏమంటారు బస్, ఈజ్ నోన్ యాజ్ ఏమంటారు దాన్ని, రివర్స్ రెపో రేట్ అంటారు. RRR, రివర్స్ రెపో రేట్. ఇది వన్ డెఫినేషన్స్. ఇంకో డెఫినేషన్ చెప్పాలంటే ద రేట్ ఎట్ విచ్ RBI borrow the money. The rate at which RBI borrow the money from the bank is known as ఏమంటారు దాన్ని,
రివర్స్ రెపో రేట్. ఇంతకుముందు బ్యాంక్స్ అనేది బారో చేస్తుండే బస్, ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ బారో ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్, దాన్ని ఏమంటారు రివర్స్ రెపో రేట్. ఇక్కడ ఆర్బీఐ, ఇక్కడ బ్యాంక్, ఆర్బీఐ ఇక్కడ బ్యాంక్. ఇక్కడ ఏం చేస్తున్నది ఆర్బీఐ బారో ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఈ ఆర్బీఐ బారో మనీ చేస్తుంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ని ఏమంటారు ఇక్కడ అంటే రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ ఇది ఎంత ఉంది ప్రజెంట్ రివర్స్ రెపో రేట్ అంటే 3.35% ఉంది. 3.35% ఉంది బస్, 3.35% ఉంది రైట్. రివర్స్ రెపో రేట్ ఆల్వేస్ రివర్స్ రెపో రేట్ ఈస్ లెస్ దెన్ ద రెపో రేట్. ఓకేనా, రెపో రేట్ కంటే ఇది తక్కువనే ఉంటుంది బస్. రివర్స్ రెపో రేట్ అనేది లెస్ దెన్ ద రెపో రేట్. ఓకేనా, ఇంతకుముందు ఒకటి క్రైటీరియా ఉంటుంది బస్, ఆల్వేస్ రివర్స్ రెపో రేట్ ఈస్ 1% లెస్ దెన్ ద రెపో రేట్ అనేది ఒక కండిషన్ ఉండే. తర్వాత మన రఘురామ్ రాజన్ వచ్చిండు కదా, రఘురామ్ రాజన్ ఈ కండిషన్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏంటంటే ఈ కండిషన్ని రిమూవ్ చేసిండు బస్. ఈ కండిషన్ని రిమూవ్ చేసింది ఏంటంటే ఆల్వేస్ రివర్స్ రెపో రేట్ ఈస్ లెస్ దెన్ ద 1% లెస్ దెన్ ద రెపో రేట్ అనే కండిషన్ని రిమూవ్ చేసిండు. ఎవరంటే రఘురామ్ రాజన్. ఈయన చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చిండు రఘురామ్ రాజన్స్. ఓకేనా, ఆర్బీఐలో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగానే రీఫార్మ్స్ చేస్తుండే కానీ మరి ఏందో ఆయన ఏంటంటే ఆయన టర్మ్ ఎక్స్టెండ్ అయ్యలే కాబట్టి వెళ్ళిపోయాడు. ఓకేనా, రఘురామ్ రాజన్ ఏంటంటే ఇంతకుముందు 1% లెస్ దెన్ అనేది 1% ఖచ్చితంగా ఉండాలని ఒక కండిషన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసిండు, ఇప్పుడు లేదు. ఓకేనా, రివర్స్ రెపో రేట్ అనేది జస్ట్ లెస్ దెన్ ద రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అనేది లెస్ దెన్ ద రెపో రేట్ ఉంటే సరిపోతుంది అనేది కాన్సెప్ట్ ఉంది బస్, అంతే, అంతకుమించి ఏం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది రెపో రేట్కి రివర్స్ రెపో రేటే, రెపో రేట్కి రివర్సే రివర్స్ రెపో రేట్. ఓకేనా, దాన్ని డబుల్ ఆర్ అంటుంటారు, దీన్ని ఏంటంటే ట్రిబుల్ ఆర్ అంటుంటారు. ట్రిబుల్ ఆర్ ఉంది కదా మీకు, ట్రిబుల్ ఆర్ బాగా తెలిసి ఉంటుంది రైట్. ఏది ట్రిబుల్ ఆర్ వచ్చే సినిమా కాదు రైట్. ఇక్కడ డౌట్ ఉన్నదా చెప్పండి. విచ్ బ్యాంక్స్ ఇంకోసారి చెప్పాలనా, నేను చాలా ఛానల్స్ చూసాను. ఇప్పుడు వచ్చిండు తంగేటి రాజు, చెప్తా నీ డౌట్ క్లియర్ చేస్తా. ఎస్, విచ్ బ్యాంక్స్ కమ్స్ అండర్, అరే రెపో రేట్ రివర్స్ రిపోర్ట్ అన్ని ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, ఫారెన్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంకు, పేమెంట్ బ్యాంక్స్ ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఇవన్నీ వస్తాయి. ఏ పిక్క చెప్తా రోహిత్, ఇంకోసారి చెప్తా నో ప్రాబ్లం, ఇంకోసారి చెప్తాను నో ప్రాబ్లం. సో నేను ఎవరు శశి ఛానల్ చూశాను కానీ తెలుగులో మీరంతా రైట్. థ్యాంక్ యూ శశి. ఓకే, నీకు రోహిత్ విచ్ బ్యాంక్ కమ్స్ అండర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, స్మాల్ బ్యాంకు, పేమెంట్ బ్యాంక్స్ ఇవన్నీ సిఆర్ఆర్ ఇది రెపో రేట్ రివర్స్ రెపో రేట్ కింద వస్తాయి బస్. ఓకేనా, వై ఆర్బీఐ లెండ్స్ ద మనీ ఇప్పుడు చెప్తాను మీకు. కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు, ఎవరు తంగేటి రాజు, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. అసలు ఆర్బీఐ మరి మనీని ఎందుకు చేసుకోవాలా, ఆర్బీఐ ప్రింట్ చేసుకోవచ్చుగా మనీని. ఓకేనా, ఇంకా బ్యాంకులకి అయితే ఎందుకు బారో చేసుకోవాలా, కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు రైట్. ఇక్కడ పిక్ అనేది కరెక్ట్ లేదంటావా, ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఆర్బీఐ అనేది బ్యాంక్ అప్పు ఇస్తే దాన్ని రెపో రేట్ అని నంబర్స్. ఇక్కడ ఏమంటే రివర్స్ అవుతుంది, బ్యాంక్స్ అనేది ఆర్బీఐకి మీన్స్ ఇండైరెక్ట్లీ ఆర్బీఐ అనేది బ్యాంక్స్ నుంచి అప్పు తెచ్చుకుంటుంది. ఇండైరెక్ట్ బ్యాంక్ అనేది ఆర్బీఐ అనేది బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. అప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు ఆర్బీఐ అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఏంటంటే రివర్స్ రిపోర్ట్ అంటే ఇది ఎంత ఉందంటే 3.35%. ఇది కాన్స్టెంట్ కాదు, ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇక్కడ ఆర్బీఐ ఎందుకు మనీ వేసుకుంటుంది, ఆర్బీఐ ఏందే ఉన్న పలంగా డబ్బులు ప్రింట్ చేసుకోవచ్చుగా, ప్రాబ్లం ఏమున్నది ప్రింట్ చేస్తే అని అనొచ్చు. ఓకేనా, ఇక్కడ అట్లా ఉండదు బాస్, ఎంత పడితే అంత ప్రింట్ చేస్తే మనీ వాల్యూ అనేది సొసైటీలో మనీ సప్లై పెరిగి ద మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఓకే, మనీ సప్లై పెరిగింది అనుకో వాల్యూ ఆఫ్ మనీ ఏమవుతుంది తగ్గిపోతుంది. ఓకేనా, ఎంత అవసరం ఉందో సొసైటీలో అంత మాత్రమే ప్రింట్ చేసి మనీ అనేది సర్క్యులేట్ చేస్తుంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉన్న మనీతోనే సర్క్యులేట్ చేస్తుంటుంది కానీ ఎంత పడితే అంత ప్రింట్ చేయదు. ఒకవేళ బ్యాంక్ దగ్గర అయితే ఉన్నదానికంటే ఎక్కువ మనీ ఉన్నది అనుకుందాం, సపోజ్ ఒక బ్యాంక్ దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ మనీ సర్క్యులేషన్ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంది అనుకుందాము. ఒక మనీ సప్లై ఎక్కువ ఉంది బ్యాంక్ దగ్గర. అప్పుడు ఏం చేస్తుంది బస్, మనీ సప్లై ఎక్కువ ఉంటే
ఇది ఉన్న పలంగా లోన్స్ అనేది ఇచ్చేస్తుంటుంది కస్టమర్కి. ఓకేనా, ఈ లోన్స్ ఎక్కువ లోన్స్ మనీ సప్లై ఉంటే వల్ల ఏంటంటే లోన్స్ అనేది ఎక్కువ ఇచ్చేస్తుంది. ఈ లోన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల సొసైటీలో ఏమవుతుంది బస్, మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనీ సప్లై ఇంక్రీజ్ అయితే మనీ వాల్యూ ఏమైతే తగ్గిపోతుంది. మనీ వాల్యూ తగ్గిపోయి ఓకేనా, ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనీ సప్లై పెరిగింది అనుకో సొసైటీ, మనీ వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు ఈ మనీ సప్లైని సొసైటీలో తగ్గించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ సప్లై ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది. ఈ బ్యాంక్ దగ్గర మనీ సప్లై ఎక్కువ ఉండడం వల్ల లోన్స్ అనేది ఎక్కిస్తుంది. లోన్స్ ఎక్కువ ఇస్తే మనీ సప్లై సొసైటీలో పెరుగుతుంది. ఈ లోన్స్ని తగ్గించాలంటే బ్యాంక్ దగ్గర మనీ సప్లైని ఏం చేయాలా? తగ్గించాలి. అప్పుడు ఏం చేస్తుంది? ఇమీడియట్గా ఆర్బీఐ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ద్వారా ఎంత అమౌంట్ ఉన్నది అనేది పసిగడుతుంది. దేని దగ్గర? బ్యాంక్ దగ్గర. ఇమీడియట్గా బ్యాంక్ నుంచి ఫోర్స్ఫుల్గా ఓకేనా, బ్యాంక్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా ఫోర్స్ఫుల్గా మనీ అనేది తీసేసుకుంటుంది. దేని దగ్గర? బ్యాంక్ దగ్గర. ఎంతైతే మనీ తీసుకున్నదో ఆ మనీ రిటర్న్ ఇచ్చేటప్పుడు సమ్ ఇంట్రెస్ట్ పే చేసి బ్యాంకు రిటర్న్ ఇచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే బ్యాంక్ అనేది ఆ మనీ అవసరం ఉంటుందో మళ్ళీ ఈ మనీ సప్లై అయితే బ్యాంక్ దగ్గర ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఆ మనీని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన అమౌంట్కి సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 3.35%. 3.35% ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెపో రేట్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రిటర్న్ చేసేస్తుంటుంది. దేనికి? బ్యాంక్కి. ఎందుకంటే సొసైటీలో మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి బాస్. ఇండైరెక్ట్ ఏంటంటే ఈ రివర్స్ రిపోర్ట్ ఏంటంటే మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి మనీ అనేది ఆర్బీఐ అనేది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ తగ్గిస్తుంది బాస్. ఓకేనా, ఇక్కడ ఆర్బీఐ ఏంటంటే ఆర్బీఐ వాంట్ టు రెడ్యూస్ ద అవైలబిలిటీ ఆఫ్ మనీ విత్ బ్యాంక్స్. ఓకేనా, ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది రివర్స్ రెపో రేట్ ఏంటంటే టు రెడ్యూస్ ద అవైలబిలిటీ ఆఫ్ మనీ విత్ బ్యాంక్స్. ఓకేనా, అయితే ఎక్కువ మనీ అయితే బ్యాంక్ దగ్గర ఎక్కువ మనీ ఉంటే దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అదే రివర్స్ రెపో రేట్. చలో, క్లియరా? ఇంతకుముందు ఎవరు అడిగింది కదా, అబ్జర్వ్ ద ఎక్సెస్ మనీ ఇన్ ద ఎకానమీ. ఎస్ సుభాష్ నా స్టూడెంట్స్. రోహిత్ ఏ పిక్ కన్ఫ్యూజన్ ఉందని? తంగేటి రాజు క్లియరా? ఇప్పుడు ఆర్బీఐ లెండ్స్ మనీ అన్నావు కదా. రోహిత్ ఏ పిక్ అంటున్నావు? నాకు అర్థం కాలే. రోహిత్ పవన్ క్లియరా? క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఆన్సర్ చెప్పినప్పుడు మళ్ళీ నాకు ఎస్ అని క్లియర్గా చెప్పాలి. మళ్ళీ నాకు ఇంకా డౌట్ ఉంటుంది మీకు అర్థమైందా. ఎస్, కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ, ఎక్సెస్ మనీ. ఓకేనా, ఏంటంటే ఆర్బీఐ ఏంటంటే బ్యాంక్ దగ్గర ఏదైతే ఎక్సెస్ మనీ ఉన్నదో ఆర్బీఐ వాంట్ టు రెడ్యూస్ ద అవైలబిలిటీ ఎక్సెస్ మనీ రెడ్యూస్ చేయడానికి ట్రిబుల్ ఆర్ అనేది వాడుతుంది బస్. ఓకేనా, ట్రిబుల్ ఆర్ అనేది ఎక్సెస్ మనీని వాడడానికి, తక్కువ మనీ ఇప్పుడు బ్యాంక్ అనేది మనీ అయితే బారో చేసుకోవడానికి రెపో రేట్ వాడతారు. ఓకే, ఈ రెండు క్లియర్ అనుకుంటా. ఓకేనా, క్లియర్ అయిందా? ఓకే రైట్ రోహిత్. మిగతా వాళ్ళు క్లియరేనా మరి ఇక్కడ వరకు? ఇంకా ఎవరు దగ్గర దగ్గర ఉన్నారు? ఆర్బీఐ అది సిఆర్ఆర్ వేరు బస్. ఆ సిఆర్ఆర్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఆ సిఆర్ఆర్ అనేది ఖచ్చితంగా అమౌంట్ ఫాలో కావాల్సిందే. ఇదేంటంటే బ్యాంక్ దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నప్పుడు ఇలాంటి టూల్ వాడుతుంది. ఇవన్నీ ఏం లేవు బస్, ఇవన్నీ టూల్స్ అనేది మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి. ఓకేనా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ టూల్స్ అన్నట్టు. ఇవి ఎలా కంట్రోల్ చేస్తుంది ఎలా అనేది మనము నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, హౌ ద ఆర్బీఐ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్స్ మనీ సప్లై బై యూజింగ్ ద ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, మళ్ళీ నేను చెప్తాను మీకు హౌ ఆర్బీఐ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ మనీ, కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ అనేది ఎలా కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను దాంట్లో క్లియర్గా. రైట్, తప్పదిగా ఎక్సెస్ మనీని ఫోర్స్ఫుల్గా తీసుకుంటుంది అంతే. నువ్వు బ్యాంక్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఇవ్వకపోయినా ఆ ఫోర్సెస్ ఎక్సెస్ మనీ అనేది తీసేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ సుభాష్. నేను అంటే ఇవ్వాల్సిందే, అది ఆర్బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది అంతే. క్లియర్? అంతే, మీరు బ్యాంకు జాబ్ 10:30కి రావాలంటే రానంటే జాబ్ తీసేస్తారు అంతే. ఇది కూడా అంతే.
రివర్స్ రెపో రేట్ అయింది కదా, ఇప్పుడు బ్యాంక్ రేట్ రాద్దాం. బ్యాంక్ రేట్, the rate at which the rate at which banks the rate at which banks borrow the money borrow the money borrow the money from RBI. The rate at which banks borrow the money from the RBI is known as ఏమంటారు, బ్యాంక్ రేట్. ఏమంటారు, బ్యాంక్ రేట్. ఇంకో డెఫినేషన్ తీసుకుంటే the rate at which RBI lends the money to the banks is known as ఏమంటారు దాన్ని, బ్యాంక్ రేట్. ఏమంటారు బస్, బ్యాంక్ రేట్ అంటారు. ఈజ్ నోన్ యాజ్ బ్యాంక్ రేట్. ఇక్కడ ఆర్బీఐ ఉంది, ఇక్కడ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ అనేది, ఆర్బీఐ అనేది బ్యాంక్ మనీ అప్పిస్తుంది, ఆర్ ద బ్యాంక్స్ బారో ద మనీ ఫ్రమ్ ద ఆర్బీఐ. అప్పుడు బ్యాంక్ అని ఏం చేయాలా, సరే ఇక్కడ ఆర్బీఐ ఇస్తుంది కదా, ఇప్పుడు బ్యాంక్ అనేది ఏం చేయాలి, ఆర్బీఐకి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ని ఇక్కడ ఏమంటారంటే బ్యాంక్ రేట్ అంటారు. ఇంట్రెస్ట్ ఏమంటారు, బ్యాంక్ రేట్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఎంత ఉందంటే బ్యాంక్ రేట్ ఎంత ఉంది, 4.25%. 4.25%. ఇది కూడా ఏంటంటే కాన్స్టెంట్గా ఉండదు, ఐదర్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఓకేనా. బ్యాంక్ రేట్ కానీ అది కూడా పెట్టి, ఇది కూడా ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. అది రేట్, ఇది బ్యాంక్ రేట్ బస్, దీన్ని బ్యాంక్ రేట్ అంటారు. ఉన్నారా క్లాస్లో? వెరీ గుడ్, ఇప్పుడు వచ్చిండ్రు మీరు. ఇదే రైట్. ఇప్పుడు మీకు చూపిస్తుంది, కామెంట్స్ మీకు తెలుస్తుంది ఇప్పుడు. రైట్, సేమ్ రైట్. ఇప్పుడు క్లాస్లో ఉన్నారు అన్నట్టు మీరు కామెంట్ పెడుతున్నాండి. బ్యాంక్ రేట్ అనదర్ బ్యాంక్ లోన్స్ తీసుకోవచ్చు కదా సార్. బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అనేది మనీ మార్కెట్లో వస్తుందమ్మా సింధు, అది మనీ మార్కెట్లో వస్తుంది. బ్యాంక్ టు బ్యాంక్ అనేది మనీ మార్కెట్లో వస్తుంది. సేమ్ కాన్సెప్ట్, సేమ్ రెపో రేట్, బ్యాంక్ రేట్ కస్టమర్. బ్యాంక్ రేట్ అనేది కస్టమర్కి రిలేటెడ్ కాదు బస్. బ్యాంక్ రేట్ అనేది బ్యాంకు ఆర్బీఐ మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ బ్యాంక్ రేట్. బ్యాంకు కస్టమర్కు జరిగేది అది బేస్ రేట్. ఓకేనా. బ్యాంకు కస్టమర్కు మధ్యన సావిత్రి, బ్యాంకు కస్టమర్కు జరిగేది అంటే అది బేస్ రేట్. ఓకే. ఈజ్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ బ్యాంక్ రేట్ సేమ్ యాజ్ చెప్తాది. మీరు క్లాస్ ఉన్నారు అన్నట్టు. ఎస్ బ్యాంక్ రేట్, ఇంట్రెస్ట్ రేట్. సార్ బ్యాంక్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది, ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. బ్యాంక్ రేట్ని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది బస్. ఒక బేస్ రేట్ మాత్రమే బ్యాంక్ డిసైడ్ చేస్తుంటుంది. అన్ని ఆర్బీఐ మానిటరీ పాలసీ టూల్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఓకేనా. రైట్, వెరీ గుడ్. తంగటి రాజు వచ్చినావు, ఇప్పుడు నువ్వు కరెక్ట్ పొజిషన్కి వచ్చినావు. ఇప్పుడు డిఫరెన్స్ చెప్తా చూడండి. రైట్, బ్యాంక్ రేటుకు రెపో రేటుకు డిఫరెన్స్ చెప్తా బస్. డెఫినేషన్ సేమ్ ఉంది కానీ డిఫరెన్స్ ఏంటి అని చెప్తా మీకు. ఇప్పుడు మీరు క్లాస్లో ఉండాలని అర్థమైంది నాకు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటి అని. రెపో రేట్ ఇక్కడ రెపో రేట్ ఎంత, రెపో రేట్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పిన బస్ మీకు. రెపో రేట్ అనేది 4%. బ్యాంక్ రేట్ అనేది ఎంత చెప్పిన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత చెప్పిన, 4.25% చెప్పిన. ఇది రెపో రేట్.
బ్యాంక్ రేట్. ఇక్కడ కూడా ఏంటంటే రెపో రేట్. ఓకేనా, రెపో రేట్ అనేది ఆర్బీఐ నుంచి బ్యాంక్ బారో చేస్తుంటుంది. ఓకేనా, మనీ అనేది బారో చేసుకుంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ కూడా బ్యాంక్ రేట్లో కూడా ఆర్బీఐ నుంచి బ్యాంక్ అనేది బారో చేసుకుంటుంది. ఆర్బీఐ నుంచి బ్యాంక్ అనేది మనీని బారో చేసుకుంటుంది. రైట్, సేమ్ డెఫినేషన్ సేమ్ ఉంటుంది బస్. ఇంట్రెస్ట్ అనేది 4%, 4.25%. థర్డ్ది ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ రేట్. బ్యాంక్ రేట్ని ఏమంటారు, రెపో రేట్ని ఏమంటారు, షార్ట్ టర్మ్ రేట్ అంటుంటారు. దీన్ని ఏమంటారు అంటే లాంగ్ టర్మ్ రేట్. దీన్ని ఏమంటారు, లాంగ్ టర్మ్ రేట్. రైట్, ఇది రెపో రేట్ ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే, రెపో రేట్ అప్లికబుల్ ఫర్, ఇంతకుముందు ఎన్ని రోజులు అని అడిగిండు కదా, రెపో రేట్ అప్లికబుల్ ఫర్ 90 days. అప్లికబుల్ ఫర్ 90 days. ఈ బ్యాంక్ రేట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే ఆఫ్టర్ 90 days. ఆఫ్టర్ 90 days. ఆఫ్టర్ 90 days ఏ రేట్ అప్లికబుల్ అవుతుంది బస్, బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్ ఈస్ ఆఫ్టర్ 90 days, బ్యాంక్ రేట్ ఈస్ అప్లికబుల్. ఆఫ్టర్ 90 days అనేది బ్యాంక్ రేట్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, రెపో రేట్ అనేది ఓన్లీ 90 days పీరియడ్ మాత్రం ఉంటుంది. 90 days తర్వాత బ్యాంక్ అనేది ఆర్బీఐకి మనీ అనేది రిటర్న్ చేయాలి. అప్పుడు ఈ 90 days తర్వాత ఆర్బీఐకి బ్యాంక్ అనేది మనీ రిటర్న్ చేయకపోతే ఇమీడియట్గా బ్యాంక్ రెపో రేట్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే బ్యాంక్ రేట్గా కన్వర్ట్ అవుతుంది విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి అంటే 4% నుంచి 4.25కి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇఫ్ ఎనీ బ్యాంక్ హ్యాస్ ఫెయిల్స్ టు రిటర్న్ ద మనీ టు ద ఆర్బీఐ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 90 days, దెన్ ఆర్బీఐ ఇంపోజెస్ సమ్ పెనాల్టీ. అదే ఇంట్రెస్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత రెపో రేట్ని దేని కన్వర్ట్ చేస్తుంది అంటే బ్యాంక్ రేట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బ్యాంక్ రేట్ ఏంటంటే 4.25. సపోజ్ ఇప్పుడు ఒక బ్యాంక్ అనేది రెపో రేట్ ద్వారా 100 crores అనేది అప్పు తీసుకున్నది రెపో ద్వారా. ఓకేనా, ఇప్పుడు ఎన్ని డేస్ వరకు బస్, ఇది 90 days వరకు విత్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4%. 90 days తర్వాత ఎంత రిటర్న్ చేయాలా, 100 crores ప్లస్ 4 crores ఎంత 4 crores, 104 crore అనేది రిటర్న్ చేయాలి 90 days తర్వాత. 90 days తర్వాత రిటర్న్ చేయలేదు అనుకో ఈ 100 crores, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత 4.25 యాడ్ అవుతుంది. 4.25 అంటే ఎంత 100 crores ప్లస్ 4.25 crores. ఓకేనా, 104.25 lakhs crores అనేది రిటర్న్ చేయాలి. ఎప్పుడంటే ఆఫ్టర్ 90 days. అంటే సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకేనా, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది బ్యాంక్ రేట్ అంటుంటారు. ఇది లాంగ్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్. ఓకేనా, ఇది 90 days అయితే ఆఫ్టర్ 90 days ఏమంటారు, బ్యాంక్ రేట్. ఓకేనా, డెఫినేషన్ మాత్రం రెండు కూడా ఏంటంటే బ్యాంక్ అనేది దేని నుంచి తెచ్చుకుంటుంది అప్పు అనేది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ పాస్ట్. దీన్ని రీపర్చేస్ రేట్ అంటుంటారు. బ్యాంక్ రేట్కి అయితే కొలాటరల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్, క్లియరా ఇప్పుడు? అలాంటిది ఏం లేదు. సో అది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. దానికి ఫిక్స్డ్ డేట్ అనేది లేదు. ఓకేనా, ఫిక్స్డ్ డేట్ అనేది ఏమి ఇన్ని డేస్ అనేది బ్యాంక్ రేట్కి ఏం లేదు బాస్. ఇన్ని డేస్ అనేది బ్యాంక్ రేట్కి ఏం లేదు. ఓకే, ఇప్పుడు క్లియరా? బ్యాంక్ రేట్, రెపో రేటు ఏది చేంజ్ అవుతుందా? రంజిత్ కుమార్, చేంజ్ అనేది ఏమంటున్నావు ఏదో. బ్యాంక్ రేట్ అదే కదా 4.25 కదా, అది కూడా చేంజ్ అవుతుంది. కాన్స్టెంట్ ఏముండదు. ఓకేనా, అది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్ కాన్స్టెంట్ కాదు. ఓకేనా, ఓకేనా, ఏది కూడా కాన్స్టెంట్ కాదు బాస్. ఓకేనా, రైట్, క్లియరా? నెక్స్ట్ వెళ్తున్నా బాస్, నెక్స్ట్ దానికి. రైట్, ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇది కూడా అట్లనే ఉంటుంది బస్, సేమ్ ఉంటుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ సేమ్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, the rate at which banks borrow the money from the rate at which banks borrow the money from the RBI is known as
MSF marginal standing facility. ఇంకోటి the rate at which RBI lends the money to the banks. Known as MSF marginal standing. Size sound takavit. Hello. The rate at which banks borrow the money from the RBI is known as MSF. The rate at which RBI lends the money to the banks is known as marginal standing facilities. ఇంతకుముందు సేమ్ బస్ రెపో రేట్కి కానీ బ్యాంక్ రేట్కి కానీ ఓకేనా ఎంఎస్ఎఫ్ కానీ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ ఓకేనా. దీనికి డిఫరెన్స్ ఏదైనా చెప్తా ఓకేనా. ఇక్కడ సేమ్ అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ బ్యాంక్ ఓకేనా. బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటుంది. అప్పుడు బ్యాంక్ ఏం చేయాలా, ఇంట్రెస్ట్ పే చేయాలా. ఆ ఇంట్రెస్ట్ ఏమంటారు ఇక్కడ ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఓకేనా. ఇది ఎంత ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 4.25%. 4.25% ఓకేనా. 4.25% ఉంది బాస్ ఓకేనా ఇంట్రెస్ట్ రైట్. ఇది ఎంఎస్ఎఫ్. దీనికి డిఫరెన్స్ ఏం చెప్దామంటే ఇప్పుడు రెపో రేట్, బ్యాంక్ రేట్, ఎంఎస్. మీకు రెపో రేట్ మీకు ఇంతకుముందు చెప్పిన ఇది ఇంట్రెస్ట్ ఎంత ఉంది 4%. బ్యాంక్ రేట్కి ఎంత ఉంది బాస్ ఇంట్రెస్ట్ 4.25%. దీనికి కూడా ఇంట్రెస్ట్ ఎంత ఉంది 4.25%. 4.25%. ఇది ఎవరి నుంచి తెచ్చుకుంటారు అంటే రెపో రేట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్స్ తెచ్చుకుంటుంది. ఇది కూడా బ్యాంక్ రేట్ ఆర్బీఐ నుంచి ఎవరు తెచ్చుకుంటారు బస్, బ్యాంక్ అనేది తీసుకొచ్చుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఎంఎస్ఎఫ్ కూడా ఎక్కడ నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్ అనేది తీసుకొచ్చుకుంటుంది ఓకేనా. ఇక్కడ మనకి ఇది షార్ట్ టర్మ్ రేట్ అని చెప్పిన, షార్ట్ టర్మ్ రేట్. ఇది లాంగ్ టర్మ్ రేట్, ఇది కూడా షార్ట్ టర్మ్ రేట్ కానీ ఇది ఇంకా తక్కువ షార్ట్ టర్మ్ అన్నట్టు ఓకేనా. వెరీ షార్ట్ టర్మ్ అన్నట్టు. ఇది కూడా షార్ట్ టర్మ్ తక్కువ అన్నట్టు, ఇంకా షార్ట్ టర్మ్ రేట్. ఇది కూడా షార్ట్ టర్మ్. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే అప్లికబుల్ ఫర్ 90 days. ఎన్ని డేస్ వరకు అప్లికబుల్ అవుతుంది బస్ రెపో రేట్, అప్లికబుల్ ఫర్ 90 days. ఇది ఆఫ్టర్ 90 days అప్లికబుల్ అవుతుంది, ఆఫ్టర్ 90 days అప్లికబుల్. ఇది ఓన్లీ 1 day అంటుంటారు బాస్. 1 day మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. ఓవర్ నైట్ బారోయింగ్ అంటారు దీన్ని, ఓవర్ నైట్ బారోయింగ్ దీన్ని ఓవర్ నైట్ బారోయింగ్ అంటుంటారు. సపోజ్ ఇప్పుడు బ్యాంక్ దగ్గర మనీ అనేది లేదు ఓకేనా, దానికి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. 1 day కొరకు ఏంటంటే ఆర్బీఐ నుంచి 1 day కొరకు మనీని బారో చేసుకుంటుంది ఓకేనా. ఆ బారో చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది పే చేయాలా, ఇంట్రెస్ట్ 4.25 ఓకేనా. 1 day కొరకు ఇంత పే చేయాలా. సపోజ్ ఒక బ్యాంక్ అనేది ఒక ₹1,00,00,000 తెచ్చుకున్నది అనుకుంటాం. నెక్స్ట్ డే సెకండ్ డే ఈ అమౌంట్ అనేది ఆర్బీఐకి రిటర్న్ చేయాలి విత్ 4.25%. సపోజ్ ఒక 100 కోట్లు తెచ్చుకుంది అనుకుందాం ఓకేనా. 1 day కొరకు ఎంత 4.25%. ఈ 4.25 1 day కొరకు రిటర్న్ చేయాలి. మళ్ళీ ఎంత రిటర్న్ చేయాలి బస్ 100 + 4.25 crores రిటర్న్ చేయాలి విత్ ఇన్ 1 day. మరి ఇక్కడ ఎంఎస్ఎఫ్ ద్వారా బ్యాంక్ అనేది ఆర్బీఐ నుంచి మనీ బారో చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది ఓకేనా. ఇప్పుడు రెపో రేట్ ద్వారా అంటే ఎంతైనా మనీ బారో చేసుకోవచ్చు ఇక్కడ రెపో రేట్ ద్వారా. కానీ ఇక్కడ ఎంఎస్ ద్వారా బ్యాంక్ అనేది ఆర్బీఐ నుంచి బారో చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది, 2% ఆఫ్ ఎన్డిటిఎల్. 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అమౌంట్ మాత్రమే బారో చేసుకోవడానికి
కండిషన్ ఉంది ఎంఎస్ఎఫ్ ద్వారా 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అనేది జస్ట్ 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అమౌంట్ మాత్రమే బారో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. దేని ద్వారా అంటే ఎంఎస్ఎఫ్ ద్వారా. సపోజ్ నాకు 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే నేను చెప్పిన ఇంతకుముందు బ్యాంక్ యొక్క ఎన్డిటిఎల్ 100 కోట్లు ఉంది అనుకుందాం. 100 కోట్లకి వెళ్ళి 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అని చెప్పిన కదా. 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే ఎంత? 2% ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే 100 crores. ఇక్కడ 2 crores అంటే ఒక రోజుకు ఒక బ్యాంక్ అనేది ఎంత బారో చేసుకోవచ్చు అంటే 2 crores మాత్రమే బారో చేసుకోవచ్చు. ఎంత పడితే అంత బారో చేసుకోవడానికి లేదు ఎంఎస్ఎఫ్ ద్వారా. రెపో రేట్ ద్వారా అయితే ఎంతైతే అవసరం ఉందో అంత అమౌంట్ని బారో చేసుకోవచ్చు. బట్ ఎంఎస్ఎఫ్ ద్వారా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు 1% ఉండే 1% ఆఫ్ ఎన్డిటిఎల్ 1% ఆఫ్ ఎన్డిటిఎల్. బట్ ఇదేంటంటే 1% నుంచి దేనికైంది బస్ 2% ఎన్డిటిఎల్కు ఇంక్రీజ్ అయింది. ఏది ఎన్డిటిఎల్. రైట్, క్లియరా? ఇక్కడ చెప్పండి, ఇదేనా డౌట్స్ ఉంది ఇప్పుడు చెప్పండి బస్. ఇప్పుడు రెపో రేటు, బ్యాంక్ రేటు, ఆ కొలాటరల్ ఏం అవసరం లేదు బస్. 1 డే కొరకు కదా, నో కొలాటరల్, ఓన్లీ 1 డే నో కొలాటరల్. అది కాల్ మనీ బ్యాంక్ టు బ్యాంక్, అది చెప్తా. అది మనీ మార్కెట్లో వస్తుంది చరణ్. అది కాల్ మనీ అది కాదు, అది కాల్ మనీ వేరే, అది బ్యాంక్ టు బ్యాంక్. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను మీకు. అది కాల్ మనీ, మా ఆంటర్ పాలసీ అనేది కాల్ మనీ కింద రాదు. అది కూడా మనీ మార్కెట్లో చెప్తా బస్, సంగటి మనీ మార్కెట్లో చెప్తా. ఓకేనా? డిస్కౌంట్ రేట్ అనేది రెపో రేట్ కూడా అంటారు బాస్. రెపో రేట్ని డిస్కౌంట్ రేట్ కూడా అంటుంటారు, డిస్కౌంట్. ఓకేనా? మనీ మార్కెట్లో క్లియర్గా చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ డే అంతే ఇంట్రెస్ట్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎంఎస్ఎఫ్ ద్వారా ఫెయిల్ అయింది అనుకో, నెక్స్ట్ డే మళ్ళీ అంతే పే చేయాలి. ఇప్పుడు 100 కోట్లు ఉన్నది, 4.25 వేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ 4.25. అప్పుడు బ్యాంకు బర్డేనే కదా. నెక్స్ట్ డే కూడా అంతే పే చేయాలి. ఇప్పుడు 100 crores వెళ్ళి 4.25 అంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా 4.5 పే చేయాలి. ఓకేనా సింధు? ఫెయిల్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ పేమెంట్ చేయాలి. అది ఎంత అమౌంట్ అనేది లేదు అక్కడ, బ్యాంక్ రేట్ కూడా ఎంత అనేది లేదు బస్. ఓకేనా? బట్ ఎంఎస్ఎఫ్లోనే లిమిట్ ఉన్నది, రిస్ట్రిక్షన్స్. అది 1 డే కొరకు కాబట్టి 2% ఆఫ్ ఎన్డిటిఎల్. ఓకే, క్లియరా? రైట్, క్లియరా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? తొందరగా చెప్పాలా, కామెంట్ చూస్తున్నాను. బ్యాంక్ రేట్ కూడా 1 డే అవసరం లేదు. ఓకే, దానికి టైం అనేది బ్యాంక్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. 5 minutes బ్రేక్ ఇవ్వాలి. రంజిత్ కుమార్, నువ్వే మీరు వినేటోళ్ళే గట్లా అంటే నేను చెప్పేటోని ఏమన్నా రంజిత్? నా పరిస్థితి మీరు 5 minutes బ్రేక్ అంటున్నావు రంజిత్. నేను పొద్దున కరెంట్ అఫైర్స్ 8 to 9 తీసుకున్నానా, మళ్ళీ ఈ పెయిడ్ బ్యాచ్, ఇంకో పెయిడ్ బ్యాచ్ ఉంటుందా, మళ్ళీ ఈవినింగ్ క్లాస్ ఉంటుందా, మళ్ళీ నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేయాలనా. మరి నేను ఎప్పుడు క్లాసులు చెప్తున్నా, ఎప్పుడు నిద్ర పోతున్నా, ఎప్పుడు పీపీటీ చేస్తున్నా రంజిత్? లేదు, జస్ట్ అంటున్నాను, నువ్వేం ఫీల్ కాదు రంజిత్. నేను క్లోజ్ చేస్తా, ఒక 15-20 నిమిషాలలో క్లోజ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకేనా రంజిత్? ఏ పీడిఎఫ్ రావట్లేదు, వస్తాయి 1 by 1 వస్తాయి తంగేటి. కొన్ని పీడిఎఫ్ ఉన్నాయి, కొన్ని లేవు. ఓకేనా? జనరల్గా చెప్తున్నా నేను. అంటే మీరు జస్ట్ మీరు క్లాసుకు మాత్రమే వింటున్నారు, నేను చేసేది ఏంది వర్క్ అనేది చెప్తున్నాను అంతే. మార్నింగ్ 8కి సెషన్ స్టార్ట్ అయితే మనకి ఈవినింగ్ వరకు క్లాసులు ఉంటుంటే మళ్ళీ పీపీటీ నేను తయారు చేస్తూనే ఉండాలి. బోర్ కొడుతుందా? అదే బస్ 4.25 ఏంటంటే ఎంత అమౌంట్ అయితే బాగా వేసుకున్నారో ఆ అమౌంట్ మీదే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే, కొన్ని పీపీటీ నేను తయారు చేస్తున్నా, లేకుంటే డైరెక్ట్ కొన్నిటికి చెప్తున్నా బస్. ఒక తయారు చేసిన పీపీటీస్ మీకు పంపుతా, ఖచ్చితంగా మీకు షేర్ చేస్తా. ఓకేనా?
నా దగ్గర ఉన్న పీపీటీస్ కానీ పీడిఎఫ్ కానీ 100% మీకు షేర్ చేస్తా, నో ఇష్యూ. ఓకేనా, కొన్నిటికి పీపీటీ అనేది లేదు, అవి సెండ్ చేయట్లేదు. ఓకే ఓకేనా. ఎన్ని డేస్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది బ్యాంక్ రేట్ అనేది. ఓకేనా, ఎన్ని డేస్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, ఆర్బీఐ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సుభాష్ని చెప్పండి. ఎన్ని డేస్ అంటున్నారుగా, బ్యాంక్ రేట్ అనేది ఎన్ని డేస్ అనేది ఆర్బీఐ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఆర్బీఐ ఎన్ని డేస్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఇన్ని డేస్ అనేది ఫిక్స్డ్ అనేది లేదు. సుభాష్ని, సుభాష, ఎస్ సుభాష్ని ఉన్నా. రన్నింగ్ నోట్స్ చెప్తున్నా కదా, పీపీటీ ఇంకా పీపీటీలు ఏముంటుంది బాస్, మీకు బయట బయట బాగా దొరుకుతుంది పీపీటీ కానీ పీడిఎఫ్ కానీ. మీకు క్లాస్ అర్థమైతే చాలు. ఓకేనా, పీపీటీ ఏముంటుంది సార్, అది తయారు చేసింది, అది మ్యాటర్ అనేది చాలా లెంత్గా ఉంటుంది, అవన్నీ చదువుకోవాలంటే టైం కూడా పడుతుంది మీకు. ఎస్, సింధు రన్నింగ్ నోట్స్ ప్లే ఉన్నది కదా, నో ప్రాబ్లం కదా. రైట్, అంతే. 4 crores అనేది కాదు, ఎంత తీసుకుంటే దానిపైన అంత ఇంట్రెస్ట్. ఓకేనా, నేను 4 crores జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను. ఓకేనా, సుభాష్ నున్న 4 crores అని కాదు, జస్ట్ ఎంత అమౌంట్ తీసుకుంటే అంత పే చేయాలి. ఓకేనా, నోట్ చేసుకుంటుండ్రా, వెరీ గుడ్. ఎస్, 4.25 పే చేయాలి ఎంఎస్ఎఫ్. అంతే మరి, అది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బాస్ ఇవి. కొన్ని ఉన్నాయి బాస్, నేను కొన్ని ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, కుల్లయ్యప్ప తమ్మిశెట్టి, కొన్ని పీడిఎఫ్ ఉన్నాయి, కొన్ని ప్రొవైడ్ చేస్తా, పీడిఎఫ్ లేని ప్రొవైడ్ చేయను. ఓకేనా, ఈ క్లాస్ అండర్స్టాండ్ అయితే సరిపోతాయి బాస్. పీడిఎఫ్ ఏం చేసుకుంటారు, మనం పీడిఎఫ్ తర్వాత తెరిచి చదవం కూడా నాకు తెలిసి. ఒకసారి మీకు అండర్స్టాండ్ అయితే పీడిఎఫ్ ఏ పీడిఎఫ్తో అర్థం మైండ్లో ఫిక్స్ అయింది అంటే అదే పీడిఎఫ్ నాకు తెలిసి. అంటే ఇస్తా ఇయ్యని కాదు, నేను చెప్తున్నా జస్ట్ జనరల్గా మీకు మీకు మైండ్లో సబ్జెక్ట్ ఫీడ్ అయింది అనుకో, ఏ పీడిఎఫ్ అవసరం లేదు నాకు తెలిసి. రైట్, బేస్ రేట్, the rate at which the rate at which the rate at which banks lends the money to the customer, ఏమంటారు బాస్, ఈజ్ నోన్ యాజ్ బేస్ రేట్ అంటారు. ఓకే, రైట్. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ద రేట్ ఎట్ విచ్ ద రేట్ ఎట్ విచ్ కస్టమర్ borrow the money from the bank is known as ఏమంటారు, బేస్ రేట్ అంటారు. ఈజ్ నోన్ యాజ్ బేస్ రేట్, రైట్. ఈజ్ నోన్ యాజ్ బేస్ రేట్, రైట్. మీకు పిక్చర్ వేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ బ్యాంక్ ఉంది, ఇక్కడ కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ బ్యాంక్ ఉంది, ఇక్కడ కస్టమర్ ఉన్నాడు. ఇప్పుడు బ్యాంక్ అనేది కస్టమర్కి మనీ ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ కస్టమర్ బారో ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఇప్పుడు కస్టమర్ ఏం పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి, అంతే కదా మన జనరల్గా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఏమంటారు ఇక్కడ, బేస్ రేట్. అది బ్యాంక్ రేట్ అనేది బ్యాంక్ టు ఆర్బీఐ మధ్యలో ఉంటుంది బాస్. బేస్ రేట్ అనేది బ్యాంక్ టు కస్టమర్, గుర్తుపెట్టుకోండి. చాలామంది బ్యాంక్ రేట్ అంటే బ్యాంకు నుంచి కస్టమర్ తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు బాస్, బ్యాంక్ రేట్ అనుకుంటారు, అది కాదు. ఓకేనా, బ్యాంక్ నుంచి కస్టమర్ తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే బేస్ రేట్. ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ రేట్ అనేది కస్టమర్ టు బ్యాంక్ కాదు, బ్యాంక్ టు ఆర్బీఐ మధ్యన ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ రేట్ అనేది ఓకేనా. బ్యాంక్ రేట్ ఎవరెవరి మధ్యలో ఉంటుందంటే బ్యాంక్ రేట్ అనేది ఆర్బీఐకి అండ్ బ్యాంక్ మధ్యన జరిగే ట్రాన్సాక్షన్స్. ఓకేనా, ఆర్బీఐకి బ్యాంక్ మధ్యన జరిగే ట్రాన్సాక్షన్. ఓకేనా,
అది గుర్తుపెట్టుకోండి, రైట్. బేస్ రేట్, ఇక్కడ బేస్ రేట్ ఏమంటే ఎంత పర్సెంట్ ఉందంటే బేస్ రేట్ ఇప్పుడు 8.15% టు 8.15% టు 9.4%. ఈ మధ్యలోనే లోన్స్ అనేది బ్యాంక్ అనేది ఇవ్వాలి, ఓకేనా. ఈ మధ్యలోనే దీని మధ్యలోనే లోన్స్ అనేది ఇవ్వాలి బస్, ఎవరికి? కస్టమర్స్కి. అది బేస్ రేట్, ఓకేనా, రైట్. ఎంత? 9.85 టు సరే 8.15 టు 9.45, ఓకేనా. రైట్. దీనికంటే ఎక్కువ ఇస్తే అది బ్యాంక్ యొక్క ప్రాబ్లం బస్, ఓకేనా. ఈ మధ్యనే ఇంట్రెస్ట్ అనేది లోన్ అనేది ఇవ్వాలి 8.95 టు 9.4%, ఓకే. దీనికంటే 8.5 తక్కువ ఇవ్వద్దు, ఓకేనా. బేస్ రేట్ కంటే తక్కువ ఇవ్వద్దు, ఈ దాని ప్రకారం ఇవ్వాలి బేస్ రేట్ అనేది బస్, ఓకేనా. బేస్ రేట్ అనేది దీని ప్రకారమే ఇవ్వాలా. దీనికంటే తక్కువ కూడా ఇవ్వచ్చు. దేనికి ఇవ్వచ్చు అంటే మీకు చెప్పిన కదా, ప్రియారిటీ సెక్టార్స్ లోన్స్ అని, ప్రియారిటీ సెక్టార్ లోన్, ఓకేనా. ప్రియారిటీ సెక్టార్ లోన్స్కి అవి ఇవ్వచ్చు. అవి ప్రియారిటీ సెక్టార్ లోన్స్ అనేది మీకు తర్వాత చెప్తాది, స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా, లేకపోతే ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తుంది, నో ప్రాబ్లం, ఓకేనా. రైట్. ప్రియారిటీ సెక్టార్స్ లోన్స్ ఉంటాయి కదా, హౌసింగ్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఇవన్నీ దేనికి కిందకి వస్తాయంటే ప్రియారిటీ సెక్టార్ లోన్స్ అంటే బస్ దానికి మాత్రం బిలో ద బేస్ రేట్ ఇవ్వచ్చు, ఓకేనా. బిలో ద బేస్ రేట్ అంటే లెస్ దెన్ 8.5% కంటే లోన్ ఇవ్వచ్చు, లెస్ దెన్ 8.5% కంటే తక్కువ కూడా లోన్స్ ఇవ్వడానికి రైట్స్ ఉంటాయి, ఓకేనా. దేంట్లో? ప్రియారిటీ సెక్టార్ లోన్స్. ప్రియారిటీ సెక్టార్ లోన్స్ అంటే హౌసింగ్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, ఓకేనా. ప్రియారిటీ సెక్టర్ లోన్స్ అంటే ఏం లేదు బాస్. ద ప్రియారిటీ సెక్టర్ లోన్స్ ఏంటంటే మెయిన్గా ద బ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ ద స్పెసిఫిక్ పోర్షన్ ఆఫ్ ది బ్యాంక్ ఏంటంటే లెండింగ్ ఎవరికి ఇస్తుంది అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేస్తుంటుంది. అగ్రికల్చర్ లోన్స్ కానీ, లేకుంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైస్ కానీ, పూర్ పీపుల్స్ హౌజెస్ కానీ, ఓకేనా, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్స్ కానీ, ఓకేనా, లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వీకర్ సెక్షన్స్ కానీ, వీటికి ఏంటంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడమే అది ప్రియారిటీ సెక్టార్ లోన్స్ అంటుంటారు, ప్రియారిటీ సెక్టార్ లోన్స్ బాస్, ఓకేనా, రైట్. స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, మైక్రో క్రెడిట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హౌసింగ్ కానీ, ఓకేనా, ఆర్టీజీఎస్ కుల వృత్తులు ఉంటారు కదా వాళ్ళకి కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ, ఓకేనా, రైట్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఇవన్నిటికీ ఏంటంటే ప్రియారిటీ సెక్టార్స్ కింద వస్తుంటాయి బస్. 8 ప్రియారిటీ సెక్టార్స్ ఉన్నాయి, దగ్గర 8 ప్రియారిటీ సెక్టార్స్ బ్యాంకు ఐడెంటిఫై చేసిన ప్రియారిటీ సెక్టార్స్ అంటే 8 ఉన్నాయి బాస్. ఆ 8 అనేది మనం ప్రియారిటీ సెక్టార్స్ కింద క్లియర్గా డీటెయిల్గా చెప్పుకుందాం. కానీ బేస్ రేట్ అనేది దేనికి ఇవ్వచ్చు అంటే ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ మాత్రమే ఇవ్వచ్చు. ఇది మనకు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా, రైట్. ఇక్కడ డౌట్ ఉన్నది ఏమన్నా? రైట్. డౌట్ ఉందా బాస్ ఏమన్నా? బేస్ రేట్ అనేది బేస్ రేట్ ఈస్ డిసైడెడ్ బై ఇండివిజువల్ బ్యాంక్స్, ఓకేనా. బేస్ రేట్ ఈస్ డిసైడెడ్ బై ఇండివిజువల్ బ్యాంక్, నాట్ ఆర్బీఐ. బేస్ రేట్ ఫిక్స్డ్ ఉండే బాస్, అది కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంటుంది. బేస్ రేట్ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంటుంది. ఇంకా డౌట్ బాస్? బేస్ రేట్ బాస్ అదే 30 MBPS డిసైడ్ తగ్గించిందంటే బేస్ రేట్ కిందకి వస్తుంది, ఓకేనా. ఇచ్చే లోన్స్, కస్టమర్కి ఇచ్చే లోన్స్ బేస్ రేట్ బస్. ఇండైరెక్ట్ చెప్పాలంటే కస్టమర్కి ఇచ్చేదే బేస్ రేట్, ఓకేనా. మీరు క్లియర్ అంటే నేను క్లాసు ఈరోజు సెషన్ ఎండ్ చేస్తా బస్, ఓకేనా. రంజిత్, మళ్ళీ రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉపయోగించి, ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఎలా కంట్రోల్ చేస్తారు, ఓకేనా, మనీ సప్లై కానీ లేకుంటే ఇన్ఫ్లేషన్ కానీ ఎలా కంట్రోల్ చేస్తారు అనేది రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దామా, ఓకేనా. విల్ డిస్కస్ టుమారో క్లాస్. బ్యాంక్ రేటు డిసైడ్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. బేస్ రేటు డిసైడ్ చేసేది ఇండివిజువల్ బ్యాంక్స్, ఓకేనా. బేస్ రేట్ అనేది ఇది నేను మీకు చెప్పిన కదా, ఈ మధ్యనే డిసైడ్ చేస్తుంది అన్నట్టు, ఓకేనా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు 8.5 అన్నది కదా, 8.15 నుంచి 9.54 ఈ మధ్యన డిసైడ్ చేయాలి, ఓకేనా. ఒక బ్యాంక్ అనేది 8.15 ఇవ్వచ్చు, ఒక బ్యాంక్ అనేది 8.20% ఇవ్వచ్చు, ఒక బ్యాంక్ అనేది 8.25 ఇవ్వచ్చు, ఒక బ్యాంక్ అనేది 9% ఇవ్వచ్చు, ఒక బ్యాంక్ అనేది 9.10% ఇవ్వచ్చు, ఒక బ్యాంక్ అనేది 9.40 ఈ మధ్యలోనే ఇవ్వాలన్నట్టు బేస్ రేట్, ఓకే. ఇన్ బిట్వీన్
8.25 టు 9.40 లెస్ దెన్ ఇవ్వడానికి లేదన్నట్టు ఓకేనా. లెస్ దెన్ 8.5 ఇవ్వడానికి లేదు, కాకపోతే కొన్నిటికి మాత్రం లెస్ దెన్ ఇవ్వచ్చు ఓకేనా. బేస్ రేట్ కంటే తక్కువ కొన్ని లోన్స్ అనేది ఇవ్వచ్చు. అవి ఏం లోన్ ఏమొస్తాయంటే ప్రియారిటీ సెక్టర్ లోన్స్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఓకేనా. ఇవన్నీ బేస్ రేట్ కిందకి వస్తాయి బస్, బిలో ద బేస్ రేట్. ఈ లిమిట్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది బస్ ఓకేనా. లిమిట్ అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. కానీ ఈ మధ్యన ఓకేనా ఈ 9.4 ఉంది కదా, ఇది 9 సారీ ఇప్పుడు మీకు చెప్పిన 9.15 ఉంది కదా, 9.15 నుంచి 9.4%, దీని మధ్యన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇండివిజువల్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది ఓకేనా. సారీ 9 కాదు 8.5, 8.15 నుంచి 9.54% మధ్యన ఇవి ఏ బ్యాంక్ డిసైడ్ చేస్తారు, ఇండివిజువల్ బ్యాంక్స్ ఓకేనా. ఇన్ బిట్వీన్ 8.15 నుంచి 9.40 ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇండివిజువల్ బ్యాంక్స్. సేవింగ్ అకౌంట్ పైన ఇండివిజువల్ బ్యాంక్స్ డిసైడ్ చేస్తాయి బస్, సేవింగ్ అకౌంట్ పైన కూడా ఇండివిజువల్ బ్యాంక్స్. రైట్, క్లియరా? రైట్. ఏముండదు వాళ్ళకి, బ్యాంక్ కస్టమర్. ఇప్పుడు నువ్వు 9.4 నువ్వు డిసైడ్ చేసినావు అనుకో, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు 9% ఇస్తుంది అనుకో, నువ్వు ఎవరి దగ్గర లోన్ తీసుకుంటావు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓకేనా. ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటారు, దాన్ని బట్టి అంతే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే ఇప్పుడు ఎస్బీఐకి బ్రాండ్ ఉన్నది కాబట్టి ఎస్బీఐ బ్రాండ్ మీద కొంత లోన్ తీసుకుంటారు, కొన్ని బ్రాండ్ తక్కువ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి అంతే. బ్రాండ్ ఉన్నాయి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి, బ్రాండ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఓకేనా. రైట్, ఈరోజు మీ దీని గురించి క్లియర్ అనుకుంటా బస్, సెషన్ ఎండ్ చేస్తున్నా ఓకేనా. విల్ మీట్ టుమారో. క్లియర్? బాయ్ గైస్, బాయ్. క్లియర్ గైస్? ఓకే, విల్ సీ టుమారో. ఓకే, అద్దాకుల ఉమాదేవి, థ్యాంక్ యూ. రైట్, ఓకే బస్.